మనకి కాలాన్ని విభాగం చేసి పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణం చేయాలో ఆ మార్గంలో ప్రయాణం చేయడంలో మనం కృతకృత్యులమయ్యేటట్టుగా ఆ ప్రణాళికనంతటినీ తీర్చిదిద్ది అందించడంలో ఋషులు సిద్ధహస్తులు. వారు కాలాన్ని మొట్టమొదట ప్రమాణంగా ఒక సంవత్సరంగా స్వీకరించారు. అటువంటి కాలాన్ని మళ్ళీ ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా విభాగం చేశారు. ఆ దక్షిణాయనం అంతా కూడా ఉపాసనకి సంబంధించినటువంటి కాలం. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతునికి సమీపమునందు కూర్చుండుట అని. ఉప ఆసన అంటే దగ్గరగా కూర్చుండుట. ఈ దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం నిజంగా భౌతికంగా ఏదో వచ్చి పక్కన కూర్చోవడము అని కాదు. నిరంతరము భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉండడం. ఏ పని చేస్తున్నా భగవంతుడితో మనసు అనుసంధానమైతే ఉపాసన చేస్తున్నాడు అంటారు. అలా ఉపాసన చెయ్యడానికి అనుకూలమైన కాలం ఏది అంటే దక్షిణాయనం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం అంటారు. కారణం ఏమిటంటే అయ్యో పుణ్యం సముపార్జించుకోవలసినటువంటి కాలంలో, ఈశ్వరోపాసన చేసుకోగలిగినటువంటి కాలంలో దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోయాడే అని బాధతో అన్నమాటే తప్ప అంతకన్నా దాన్ని ఇంకొక రకంగా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవలసిన అవసరాన్ని ఆలోచన చెయ్యకూడదు. దక్షిణాయనం పుణ్య సముపార్జనకి బహుయోగ్యమైనటువంటి కాలం. అందుకే అలా పుణ్య సముపార్జన చేసుకోవడంలో, ఉపాసన చేయడంలో, భగవంతుడికి దగ్గరగా జరగడంలో, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడంలో ఎటువంటి విఘ్నములు రాకుండా ఉండాలని గురువుగారి యొక్క అనుగ్రహం మన యందు ప్రసరించి గురువుగారి యొక్క వాక్కుల వెలుగులో మనం ఆ భగవంతుని మార్గంలో ప్రస్థానం చెయ్యాలని కోరుకుంటూ మొట్టమొదట గురు పౌర్ణమి చేసి గురువుకి నమస్కారం చేస్తాం. భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తాం. స్వామి, మాకు ఈ మార్గమునందు ఏ విధమైనటువంటి విఘ్నములు కలగకుండుగాక, మేము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మాకు కల్పించు. ఎందుచేత అంటే కాలము చాలా గొప్పదైనా దాన్ని ఉపయోగించుకోవడంలో వైక్లభ్యాలు వచ్చాయనుకోండి, విఘ్నాలు వచ్చాయనుకోండి, ఉదాహరణకి శరీరం సహకరించలేదనుకోండి, రుగ్మత పొందిందనుకోండి, అప్పుడు చేసుకోవలసినటువంటి సాధన చేసుకోలేడు. అందుకని విఘ్నములు రాకుండా మమ్మల్ని అనుగ్రహించమని విఘ్నేశ్వర చతుర్థి తీసి వినాయకుణ్ణి ప్రార్థన చేస్తాం. కృష్ణపక్షం అంతా కూడా భాద్రపద మాసంలో పితృపక్షం అంటే మహాలయ అమావాస్య వస్తుంది తర్వాత మహాలయ పక్షం. కాబట్టి పితృదేవతల్ని ఉద్దేశించి మాత్రమే ప్రధానంగా కార్యక్రమాన్ని చేస్తారు. మనకి శరత్కాలము అంటాం, శరదృతు, ఈ శారదా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. మనం నవరాత్రులు అన్న పేరుతో చాలా నవరాత్రులు చేస్తాం. వినాయక నవరాత్రులు, గణపతి నవరాత్రుల తర్వాత శారదా నవరాత్రులు, అలాగే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వసంత నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు అనేటటువంటి దాన్ని అసలు ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు? వాటిని నవరాత్రులు అన్న పేరుతో 9 రోజులు మాత్రమే నిర్వహించాలి అని చెప్పడం వెనక 9 రోజుల తర్వాత విజయదశమి అన్న పేరుతో పర్వదినం వస్తోందని ఋషి ఏ కారణం చేత నిర్ణయం చేశారు అంటే, ఋషులు ఏది నిర్ణయం చేసినా తగిన ప్రాతిపదిక లేకుండా చెయ్యరు. వారు కాల విభాగం చెయ్యడంలో, కాలమునందు అంతర్లీనంగా ఉండేటటువంటి భగవత్ శక్తిని లెక్క కట్టడంలో, మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా ఉపాసన చేసుకోవడానికి కాలమునందు ఎలా ప్రత్యేకమైనటువంటి విభూతి ప్రసరణం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంలో అందవేసినటువంటి సిద్ధహస్తులు. అందుకే మహానుభావులై శరన్నవరాత్రులను నిర్ణయం చేశారు. శరత్కాలము అనేటప్పటికీ తెల్లటి మబ్బులు కనపడతాయి. మా చిన్నతనంలో శరత్కాల మేఘం కనపడితే వెంటనే ఒక నూలుపోగు తీసి కట్టుకున్న బట్టలోంచి ఆ మేఘానికి సమర్పించి నమస్కరించమనేవారు. ఎందుకని అంటే దానికి ముందు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు కనుక నల్లటి మేఘాలు వచ్చి ఆ మేఘాలు వర్షించి మనని ఏ కృతజ్ఞత చెప్పమని అడగకుండా వెళ్ళిపోతాయి. మనకి కావలసినటువంటి నీటిని అంతటినీ కూడా అందించి వెలవెలపోయినటువంటి ఆ తెల్లటి మేఘాలు ఆకాశంలో ఏ ప్రత్యుపకారాన్ని కృతజ్ఞతని ఆశించకుండా వడివడిగా వెళ్ళిపోతుంటే
మాకు ఇంతటి మహోపకారాన్ని చేసి పాడి పంటలకు ఆలవాలమై ఆధారమై మమ్మల్ని అనుగ్రహించారు కనుక మీకున్నదంతా మాకిచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది కనీస ధర్మం కనుక కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అని రామాయణ ఆర్షవాక్కు కనుక ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యడంలో తడబాటు ఉండకూడదు కనుక వర్ష ఋతువులో ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశమండలంలో ప్రయాణం చేసి వచ్చి వర్షించి మేము లేచి కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా అని కూడా చూడకుండా మీకున్నదంతా మాకిచ్చేసి మీదున్నదంతా అయిపోయిన తరువాత తేలికైపోయి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఓ తెల్లని మబ్బులారా మీకు కృతజ్ఞతా పురస్సరంగా ఇదిగో బట్టలోని దారపు పోగు ఇస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అంటే కృతజ్ఞతావిష్కారం చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి జీవనంలో అంతర్భాగం. అటువంటి శరత్కాలం మబ్బులు తెల్లగా ఉంటాయి, చంద్రబింబం గొప్ప వెన్నెల కురిపిస్తూ ఉంటుంది. పరిణత చంద్రుడు అంటారు శరత్కాల చంద్రుణ్ణి. మిగిలిన పౌర్ణముల కన్నా ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం విశేషమైనటువంటి కాంతులు కురిపిస్తూ ఉంటుంది. అటువంటి శరత్కాలం అంతా తెలుపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనిషి జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది, తెల్లటి తామర పువ్వులో కూర్చుంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకరులు మూకపంచశతిలో. తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి కాంతులతో తెల్లటి పద్మంలో కూర్చుని శాంతికి జ్ఞానమునకు పవిత్రతకు పర్యాయపదమైనటువంటి తెలుపుతనానికి మారుపేరుగా శారద శోభిస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటటువంటి విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు కూడా తెల్లటి రంగులు పొంది ఉంటాడు. ఎందుచేత అంటే అది ఏదో బాహ్యంలో భౌతికంగా వర్ణమని కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అందుకే సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు తెల్లటి వర్ణంలో ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆ నేర్చుకున్నటువంటి విద్య యొక్క పరమావధి ఏది అంటే శాంతిని పొందడం, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను పవిత్రంగా ఉండడం, 10 మందిని పవిత్రంగా ఉంచడం. ఇది తెలుపు వర్ణము చేత సంకేతింపబడుతుంది. అందుకే ఇప్పటికీ శాంతికి తెలుపుని చిహ్నంగా చూపిస్తారు. శాంతి కపోతాలు విడిచిపెట్టారు అంటారు. అటువంటి మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానమును ఆవిష్కరించేటటువంటి ఋతువు కనుక వీటికి శరదృతువు అన్న పేరుతో ఈ రోజులు అన్వయమయ్యాయి. ఇందులో శారదా నవరాత్రులు మొట్టమొదట ప్రారంభమయ్యేటటువంటి 9 తిథులు. ఆశ్వీజమాసం ప్రారంభంలో పాడ్యమి లగాయతు నవమి వరకు ఉన్నటువంటి తిథులు ఏ ఉన్నాయో వీటిని శరన్నవరాత్రులు అన్న పేరుతో అనుష్ఠానం చెయ్యండి అన్నారు. ఎందుకు చెప్పాలి అంటే దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేశారనుకోండి, అందులో పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం. మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం, తెల్లవారుజాము కాలం అంటామే, ఆ కాలం పరమ పవిత్రం, ప్రశాంతతకి ఆలవాలం. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటా కూడా సుప్రభాత పఠనం చేస్తారు. ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది. ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజాము కాలం. దక్షిణాయనమంతా పుణ్యసముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే చూడండి, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, శివకేశవుల అభేదంగా ఆరాధన చెయ్యడం, సాలగ్రామార్చన చెయ్యడం. తర్వాత మార్గశీర్ష మాసం వస్తుంది, తర్వాత పుష్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఆరాధన ఉండేటటువంటి కాలాలు. మార్గశీర్షంలో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు విశేషంగా ఉంటాయి. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది.
అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలం కనుక ఒక రోజు పగటిపూట ఎలా పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అలా దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే శారదా నవరాత్రుల కాలం బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. అంటే అది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో చేసినటువంటి ఉపాసన మనస్సుని శుద్ధి చేస్తుంది. మనసు భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పొందుతుంది. మనసు భగవంతుడికి దగ్గరైందనుకోండి, అది అన్ని రకములైనటువంటి అనుగ్రహములకు కారణమవుతుంది. భౌతికంగా మనం చేసేటటువంటి పూజ కానీ, భౌతికంగా మనం చేసేటటువంటి ఇతర ప్రయత్నములు కానీ యథార్థమునకు దేని కొరకు అంటే చిత్తము శుద్ధి పొందుట కొరకు. నేను ఒక పూజకి కూర్చున్నాను అనుకోండి, ఎందుకు కూర్చోవాలి పూజకి అంటే మార్చి మార్చి ఉపచారములు చెయ్యడంలో భగవంతుణ్ణి మనసులో దర్శనం చెయ్యడానికి, మానసికంగా నేను భగవంతుడికి దగ్గరగా జరగడం కోసం పూజ అనేటటువంటిది నాకు ఒక ఆలంబనం. అంతే తప్ప కేవలంగా మనసు అక్కడ పెట్టకుండా నేను ఏది చేసినా స్వీకరించడానికి పరమాత్మ సిద్ధంగా ఉండడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తి అనేటటువంటిది మనసుకి సంబంధించిన విషయం. మనస్సులో భగవంతుని యొక్క కదలికలను చూడగలిగారనుకోండి, నేను పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను చేత్తో కాసిన నీళ్లు తీసి ఇలా చల్లినంత మాత్రం చేత ఈశ్వరుడికి అందదు. కానీ కూర్చోవడమే గొప్ప. అసలు ముందు ప్రయత్నం మొదలు పెడితే పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అప్పుడు ఆ కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పాదములు నాకు కనపడేటట్టుగా ఆ అంచు కలిగినటువంటి పంచె కొద్దిగా పైకెత్తి, అమ్మ తాను కట్టుకున్నటువంటి చీర నాకు పాదములు కనపడేటట్టుగా పైకెత్తి 4 పాదములు కనపడుతుంటే, అప్పుడు నేను ఉద్ధరిణితో తీసినటువంటి నీళ్లు వాళ్ళ పాదముల మీద వేసి ఆ తడిసినటువంటి పాదములను పరమ సంతోషంతో నా ఉత్తరీయంతో ఉత్తాననుకోండి, అది పాదయోహ పాద్యం సమర్పయామి. ఇప్పుడు నోటితో అనడం తేలిక, పక్కనున్నటువంటి నీటిని ఇవ్వడం తేలిక. కానీ మనసుని అక్కడ పెట్టి ఆ 4 పాదములను, పాదములకు ఉన్నటువంటి లత్తుకను పారాణిని దర్శనం చేసి, నేను నీళ్లు పోసినప్పుడు పాదముల మించి జారినటువంటి నీటి ధారని దర్శించి నా ఉత్తరీయంతో తొడవాలి అంటే నేను నా మనసుని అక్కడ నిలబెట్టాలి. మనసుని నిలబెట్టలేదనుకోండి, అది తంతు అవుతుంది, అది ఈశ్వరుడు స్వీకరించడు. మనసు లగ్నం అవ్వాలి అంటే కాలము కూడా కలిసి రావాలి. అన్ని కాలముల యందు మనసు తేలికగా వెనక్కి వెళ్ళదు. ఒక్క తెల్లవారుజాము కాలం మాత్రం తనంత తానుగా మనసు వెనక్కి వెళ్ళడానికి యోగ్యమైన కాలం. అందుకే బ్రాహ్మీ అంటే సరస్వతీ సంబంధంతో చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి పూజ, బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి సాధన, ధ్యానము విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. దక్షిణాయనాన్నంతటినీ కూడా మీరు ఒక రోజుగా పరిగణన చేస్తే తెల్లవారుజాము కాలంగా పరిగణింపబడేది ఏది అంటే శారదా నవరాత్రులు. ఈ మొట్టమొదటి 9 రోజులు తెల్లవారుజాముతో సమానం. ఆ సమయంలో భగవతిని ఆరాధన చేస్తారు. ఎందుకు భగవతిని ఆరాధన చెయ్యాలి అంటే, అమ్మ యొక్క ఉపాసన లోకంలో చాలా తేలికైనటువంటి ఉపాసన. మీరు చూడండి, తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. వేదాంగములు చదువుకున్నవాడు కానివ్వండి, గాయత్రి అన్న పేరుతో అమ్మవారి ఉపాసన చేస్తాడు. ఏమీ చదువుకోని వ్యక్తి కానివ్వండి, మరిడమ్మ అని ఒక్కసారి నమస్కారం పెడితే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇచ్చే అమ్మ అని నమస్కారం చేస్తాడు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తలుపులు తీస్తే ఇంట్లోంచి చీడ బయటికి పోతుంది, రావలసింది లోపలికి వస్తుంది. అందుకని తలుపులమ్మ అంటాడు. అందరికన్నా మా ఊరికి ముందొచ్చి మా ఊళ్ళో నివాసం ఉండి మమ్మల్ని బిడ్డల్ని చేసి కాపాడుతున్న తల్లి, అందుకని పేరంటాలమ్మ అంటాడు. ఎంత ముందొచ్చిన తల్లో తెలియదు కాబట్టి ముసలమ్మ అంటాడు. కాదు కాదు, ఈ ఊరికంతటికీ కూడా కాపలా కాస్తూ రాత్రింబవళ్ళు బిడ్డల్ని చేసుకుని ఊరిని కాపాడుతోంది కాబట్టి పోలేరమ్మ అంటాడు. తెలిసున్న వాడి దగ్గర నుంచి తెలియని వాడి వరకు అందరికీ మనసుకి శాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అమ్మ అన్న మాట దగ్గర కలుగుతుంది. అందుకే శంకరాచార్యుల వారు మాతాలహరి అనలేదు, మాతానందలహరి అనలేదు, సౌందర్యలహరి అన్నారు. అమ్మయే సౌందర్యం. అన్ని లోకంలో సౌందర్యం కాదు. అక్కడ ఒక పెద్ద నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, దాని పడగల మీద మణులు ప్రకాశిస్తున్నా నేను దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోలేను. పెద్ద పులి నోరు విప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించినా
దగ్గరికి వెళ్ళి చూడలేను, అది సౌందర్యం కాదు, ప్రాణాంతకం. దగ్గరికి వెడితే ప్రాణం పోతుంది. కానీ అమ్మ నేను పుట్టినప్పుడు నేను ఎవరో ఆవిడికి తెలియదు. తాను జనన మరణ సమస్యని ఎదుర్కొని నేను పుట్టినప్పుడు అంత కష్టపడి నాకు జన్మ ఇచ్చిన తల్లికి నేను కృతజ్ఞత చెప్పలేకపోయినా, అజ్ఞానంలో పడున్న మలమూత్రములు ఆవిడ మీద విసర్జించిన ఆవిడ నా శరీరాన్ని తుడిచి దగ్గరికి తీసుకుని స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి నా కోసం ఉపవాసాలు చేసి పూజలు చేసి ప్రాణం పోయేటప్పుడు కూడా నేను అభ్యున్నతిని పొందాలని, నేను వృద్ధిలోకి రావాలని కోరుకుని విడిపోయినటువంటి తల్లి అమ్మ. అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే ప్రళయకర్త. అందుకే వేదమంతటికి మాతృదేవో భవ అని మొట్టమొదటి నమస్కారం అమ్మకి చేయించింది. అటువంటి అమ్మ అనేటప్పటికీ ఉపాసన చాలా తేలిక. అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మ దగ్గర కూర్చోవడం, అమ్మ చెయ్యి పట్టుకోవడం, అమ్మ పాదాలు పట్టుకోవడం, అమ్మ పెట్టింది తినడం పరమ ప్రేమతో ఉంటాయి. కాబట్టి అమ్మగా ఉపాసన చేయడం అనేటటువంటిది ఈ లోకంలో ఏ సంప్రదాయం వారికైనా సరే విధింపబడింది. అసలు అమ్మని ఉపాసన చెయ్యనటువంటి సంప్రదాయాలు ఉండవు. కాబట్టి అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆవిడ తమో గుణాన్ని పోగొడుతుంది. అసలు వేళ పట్టున నిద్ర లేస్తే కదూ తెల్లవారుజామును ఉపయోగించుకోవడం. అసలు నేను ఉదయం 7:30 వరకు నిద్రే లేవననుకోండి, ఆ కాలము ఎంత గొప్పదైనా కావచ్చు, నేను 100 ఏళ్ళు బ్రతకచ్చు. 100 సంవత్సరాల నా ఆయుర్దాయంలో నేను ఒక్కనాడు కూడా బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్ర లేవనప్పుడు ఆ సమయం నాకు ఏ రకంగా ప్రయోజనాన్ని కట్టబడుతుంది? 100 ఏళ్ళు బ్రతకడం మంచిదే, కానీ 100 ఏళ్లలో కనీసం ఒక 70 సంవత్సరాలైనా తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచి ఉదయిస్తున్న సూర్యబింబానికి స్వాగతం పలికి నమస్కారం చెప్పగలిగితే అప్పుడు నా జన్మ సార్థక్యం. తమోగుణం పోవాలి, బడలిక పోవాలి, అలసట పోవాలి, ఉత్సాహం కలవాలి, నిద్ర లేవాలి, ఆ సూర్యబింబానికి స్వాగతం పలకాలి, నేను నా జన్మ సార్థక్యం పొందాలి. ఇటువంటి ప్రేరణ పొందాలి అంటే ముందు తమోగుణాన్ని తీయగలిగినది ఎవరు అంటే అమ్మవారు తీసేస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పారు. నిజానికి భగవంతుణ్ణి అమ్మగా పిలిచినా అయ్యగా పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేది మాత్రం ఆయనే. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీ అని పిలిచినా, పురుషుడు అని పిలిచినా, నపుంసకమూర్తి అని పిలిచినా, అసలు ఏ లింగభేదం లేకుండా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేటటువంటిది మాత్రం ఆ పరమేశ్వరుడే. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు తూర్పు ఒడ్డు నుంచి నీళ్లు తాగుతూ మంచి నీళ్ళు అన్నాడు, ఇంకొకడు అవతల వైపు ఉత్తరం వైపు నీళ్లు తాగుతూ ఇది జలం అన్నాడు, ఇంకొకడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగుతూ ఇది అక్వా అన్నాడు, ఇంకొకడు యువతల వైపు దక్షిణం వైపు మెట్లు దిగుతూ నీళ్లు తాగి పానీ అన్నాడు. ఏ పేరు పెట్టి పిలిచినా నీటి యొక్క లక్షణం మాత్రం దాహం తీర్చడం. ఏ పేరు పెట్టి పిలవకుండా నీళ్లు తాగినా దాని యొక్క లక్షణం దాహం తీర్చడం. భగవంతుణ్ణి మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన యొక్క గుణం ఉద్ధరణ. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా కూడా ఆయన యొక్క లక్షణం పరమ కారుణ్యంతో మనుష్యుణ్ణి పైకెత్తి తన వైపుకి లాక్కోవడం. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి మాతృస్వరూపంగా ఈ శారదా నవరాత్రులలో ఉపాసన చేస్తారు. అటువంటి తల్లి తమో గుణాన్ని భేదిస్తుంది. అందుకని శారదా నవరాత్రులను దుర్వినియోగము చేసుకోవద్దు. దక్షిణాయనమంత గొప్ప పుణ్యప్రదమైన కాలమైతే దానికి బ్రాహ్మీ ముహూర్తముతో సమానమైనటువంటి కాలము శారదా నవరాత్రుల కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భగవతి యొక్క ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహమునకు పాత్రులు కండి అని చెప్తారు. అంతేకాదు ఋషులు దార్శనికులు, వారు కాలాంతర్గతమైనటువంటి ప్రమాదములను కూడా పసిగట్టారు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, ద్వావృతూయమదం స్వాఖేనూనం సర్వజనేషు వై వసంత శారదావే వాజననాశకరావుభౌ అంటాడు. ఈ శారదా నవరాత్రుల యొక్క ప్రారంభకాలమునందు, వసంత నవరాత్రుల యొక్క ప్రారంభకాలమునందు అంటే చైత్రమాసం ప్రారంభంలో, ఇప్పుడు శారదా నవరాత్రుల యొక్క ప్రారంభంలో 2 సమయాలలోనూ కూడా యమధర్మరాజు గారి యొక్క ఒక్కొక్క కోర పైకొస్తుంది. శరన్నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది, వసంత నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది. ఈ కోర పైకొచ్చింది అంటే జననాశకరా ఉభౌ. ఈ 2 ఋతువులలో కూడా అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. కొత్తగా పడినటువంటి ఆ వర్షధారలలో
పొంగి ప్రవహిస్తున్నటువంటి నీరు మలినమవుతుంది. ఆ మలినమైపోయినటువంటి నీరు తాగినటువంటి జీవుల యందు అంటువ్యాధులు ప్రబలి ఒక్కొక్క అంటువ్యాధి వలన దీపపు పురుగులు పడిపోయినట్టుగా జనులు పడిపోతారు. అలా పడిపోకుండా ఉండడం కోసమే గణపతి నవరాత్రుల పేరు చెప్పి ఓషధీతత్వం కలిగినటువంటి పత్రులతో ఆరాధన చేయించి ఈ 15 రోజుల ముందరే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేసినటువంటి ఓషధీతత్వము కలిగినటువంటి పత్రులను పట్టుకెళ్ళి విఘ్నేశ్వర నిమజ్జనం పేరుతో నదులలో కల్పించారు మన పెద్దవాళ్ళు. అప్పుడు ఈ పత్రి యొక్క కలయిక చేత నీరంతా కూడా శుభ్రంగా అయి ఆశ్వీజ మాసం వేల్టికి చక్కటి పరిశుద్ధమైనటువంటి నీరు ప్రవహించి లోకములో ఉండేటటువంటి జీవులు దెబ్బ తినకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. భగవతారాధనని సామాజిక ప్రయోజనంతో ముడివేశారు తప్ప ఒక మౌఢ్యంగా ఒక కార్యక్రమాన్ని ప్రజల మీద రుద్దడం అనేటటువంటిది ఋషుల వైపు నుంచి ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఆ ఆచారము ఎందుకు వచ్చింది అన్నది మనకి తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి తప్ప మనకొక్కరికి తెలియలేదు కాబట్టి లోకంలో పాటిస్తున్న వాళ్ళందరూ మూఢులని, ఆచారం మూఢాచారమని ముద్ర వేసి వదరి మాట్లాడకూడదు. నీకు తెలియకపోతే నీకు తెలియదు అన్న మాట అంగీకరించి పెద్దల యొక్క పాదములను పట్టుకుని వారి నుండి తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందో ఆచారకాండ. కాబట్టి ఇంత గొప్పగా ఋషులు నిర్వచనం చేశారు. కాబట్టి శరత్కాలమునందు యమధర్మరాజు యొక్క ఒక కోర పైకొస్తుంది. పైకొచ్చినప్పుడు జనక్షయం కాకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకములనన్నిటినీ కాపాడి తన బిడ్డల్ని రక్షించుకుంటుంది. నిరంతరము తన బిడ్డల్ని కాపాడుకోవాలనేటటువంటి అమ్మతనం ఆమె యొక్క సొత్తు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు, దృశా ద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతకన్నా దూరంగా చూడగలిగేటట్టుగా 2 కన్నులను ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఆకర్ణాంత విశాలనేత్రములతో ఆ తల్లి తిప్పి చూస్తూనే ఉంటుందిట. ఎందుకని ఆ బ్రహ్మకీట జనని ఈ సమస్త ప్రాణులను కన్న తల్లి ఆమె. అందుకే ఎవరికి ఏ ఆపద రానివ్వండి, ఎవరైనా అమ్మా అంటారేమో అని ఏ పనిలో ఉన్నా ఆవిడ మాత్రం ప్రజల యొక్క తన బిడ్డల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తుంటుందిట. భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందిట. ఎందుకు ముడియడం? 2 కారణముల చేత ముడివెయ్యాలి. ఒకటి, ఆలోచన తట్టకపోతే కనుబొమలు ముడిపడతాయి. 2, కోపం వస్తే కనుబొమలు ముడిపడతాయి. భ్రువౌ భుగ్నీ కించిత్ ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ముడియుదుట. ఏదో జ్ఞాపకం రాకపోతే ముడేసినట్టు ముడియుదుట. ఏదో వేసి వేయకుండా కొద్దిగా ఇలా ముడేస్తుందిట. ఎందుకని? భువన భయభంగ వ్యసనిని. అయ్యో వీళ్ళకి ఆపదొస్తోందే, వీళ్ళని నేను రక్షించాలే, వీళ్ళు చటుక్కున నన్ను పిలుస్తారేమో, నేను పరిగెత్తికి వెళ్ళాలే, ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా, ఆవిడ సర్వజ్ఞ కదా అంటే మనకి బుద్ధి ఇచ్చిందిగా, మనం పిలవాలిగా, పిలిస్తేగా పరిగెత్తుకు రావాలి. పిల్లవాడైనా జారి పడిపోతున్నప్పుడు అమ్మా నరిస్తే కదా వంట చేసుకుంటున్న అమ్మ చటుక్కున పరిగెత్తుకెడుతుంది. ఎవరు పిలుస్తారో అని ఆ తల్లి నిరంతరం అంత జాగ్రత్తగా కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పుతూ చూస్తూ ఉంటుందిట. అంతటి దయాస్వరూపిణి కనుకనే ఆ అమ్మవారి యొక్క ఉపాసన ఈ శరత్కాల ప్రారంభంలో చేస్తారు. అలాగే వసంత నవరాత్రుల ప్రారంభంలో కూడా అమ్మవారి ఉపాసన చేస్తారు. ఈ 2 ఉపాసనల చేత లోకమునంతటినీ కూడా రక్షించుకుంటారు. మీతో నేను ఇంత పూర్వం మనవి చేసి ఉన్నాను. ఉపాసన అన్న మాటలో ప్రధానమైన ఉద్దేశ్యం ఏది అంటే మనసుని అమ్మవారికి దగ్గరగా జరపడం. మనసు అమ్మవారి సమీపమునకు వెళ్ళాలి. ఆవిడ కదలికలను మనసు పట్టుకోగలగాలి. అందుకు ఉపకరణము కావాలి. ఏది చేసినా కేవలముగా తంతుగా కార్యక్రమాన్ని చేసి అసలు మనసు అమ్మవారితో సమన్వయం కాలేదనుకోండి, దాని వలన ఉపయోగం ఉండదు. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని తీర్థాలకి వెళ్ళండి, ఎన్ని క్షేత్రాలకి వెళ్ళండి, ఎన్ని నదులకు వెళ్ళండి, ఎంత స్నానం చెయ్యండి, తప్పు కాదు, వెళ్ళడం గొప్ప. అసలు ప్రారంభం చేశాడు మంచిదేగా. అసలు వెళ్లకుండా ఉండడం కన్నా వెళ్ళడం మొదలెట్టాడు అంటే అది ప్రారంభం మంచిదేగా. కానీ అక్కడ ఆగిపోకు.
కేవలం వెళ్ళడం స్నానం చెయ్యడం దగ్గర ఆగవద్దు. మెల్లిమెల్లిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టు. ఇది దేనికి పనికి రావాలి? శరీరాన్ని శుద్ధి చేయడానికి కాదు పనికి రావలసింది. నిర్మలం న మనోయావత్, మనసు శుద్ధి పొందాలి. నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం. మనసు శుద్ధి పొందడానికి నువ్వు చేస్తున్నటువంటి క్రతువు పనికి రాకపోతే, నువ్వు చేస్తున్నటువంటి పూజ పనికి రాకపోతే, అప్పుడు భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు అనుభవించినట్లు కాదు. అందుకే మనసు ఎంత దగ్గరగా వెళ్ళింది అనేటటువంటి దానికి అంత ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. మీరొక్క విషయం గమనించండి. నవరాత్రులు చెయ్యండి అంటారు. నవరాత్రులు చెయ్యండి అంటే 9 రోజులు చెయ్యండి. 9 రోజులు చెయ్యండి అంటే 9 రోజులు ఎవరిని ఉపాసన చెయ్యాలి? మనసుకి ఒక బలహీనత ఉంటుంది. ఒక రూపం చెప్పలేదనుకోండి, ఒక పేరు చెప్పలేదనుకోండి, నామము చెప్తే రూపం గుర్తొస్తుంది, రూపం చెప్తే నామం గుర్తొస్తుంది. అది లోకంలో ఉండే లక్షణం. నేను మీతో ఏదో నల్లగా ఉంటుందే, మట్టితో చేస్తారే, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయే, కింద పడితే పగిలిపోతుందే, కుమ్మరి వాళ్ళు తయారు చేస్తుంటారు చూశారు అన్నాను అనుకోండి, ఆ కుండ అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తారు. నేను కుండ అన్నాను అనుకోండి, ఒక కుండ తీసుకురండి అన్నాను అనుకోండి, మీరు కుండే తీసుకొస్తారు తప్ప బింది తీసుకురారు. నామం చెప్తే రూపం గుర్తొస్తుంది, రూపం చెప్తే నామం గుర్తొస్తుంది. అది మనసుకు ఉండేటటువంటి లక్షణం. అసలు మనసు పట్టుకోవాలంటే దానికి నామము రూపము ఈ రెండూ కావాలి. ఈ రెండుని ఇవ్వలేదనుకోండి, మీరు భగవతిని పట్టుకోండి అని నేను చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, వెంటనే మీరు ప్రశ్న వేస్తారు, ఏమండి భగవతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా, లేకపోతే ఏదో తిరువాణక్కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండేశ్వరిని పట్టుకోవాలా, కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా, మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా, ఎవరి పాదములు పట్టుకోవాలి, ఎలా ఉపాసన చెయ్యాలి, సరస్వతినా పార్వతినా లక్ష్మినా, ఏ నామంతో పిలవాలి, ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది. అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు. మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంతో ఉపాసన చెయ్యాలి. తర్వాత 4, 5, 6 ఆ 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. 7, 8, 9 ఈ 3 రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. ఈ 9 రోజులు ఉపాసన చేస్తే 10వ రోజు సిద్ధి విజయదశమి. ఇందులో మీరు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని గమనించాలి. నవరాత్రులు అంటారు. 9 పగళ్ళు ఉపాసన చెయ్యండి అనరు. నిజానికి 9 రాత్రుల ఉపాసన మనం ఏం చేస్తాం? శారదా నవరాత్రుల్లో కూడా మహా అయితే పునఃపూజ కొంచెం ఆలస్యమైనా 10 గంటలకో 11 గంటలకో నిద్రపోతాం. రాత్రి తెలివిగా ఉండంగా. మరి రాత్రి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే భయమునకు పర్యాయ పదము. చీకటిగా ఉందండి, వెళ్ళడానికి భయం వేస్తోంది అంటాడు. ఏమిటి చీకటిగా ఉంటే భయం ఎందుకు అంటే, చీకటి ఎందు ఉన్న వస్తువు ఏదో తెలియదు. అక్కడ ఒక తాడు పడుందనుకోండి, పావులా కనపడుతుంది. పావులా కనపడగానే అది పడగ కదులుపుతోందనిపిస్తుంది. పడగ కదిపితే అందనిపిస్తే బుసగొడుతోందనిపిస్తుంది. ఒళ్ళు చెమట్లు పట్టి భయం వేస్తుంది. ఒక దీపం తీసుకొచ్చారనుకోండి, అది పావు కాదు తాడు అన్న సత్యము ఎరుకలోకి రాగానే పడగా లేదు, బుస లేదు, ఏమీ లేదు. అంటే చీకటి అన్న మాటకు అర్థం సత్యము తెలియకుండుట. ఏది ఏదో తెలియలేదు కాబట్టి భయం. 9 రాత్రులు ఉపాసన చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, సత్యము ఎరుకలోకి రాక ఏ అజ్ఞానము వలన భయపడుతున్నాడో, ఏ అజ్ఞానము చేత తనకన్నా భిన్నమైనది ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, భగవంతుడి కన్నా ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, అది లేదు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే అన్న సత్యము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. 9 అంకె. 9 దాటితే 10 సంఖ్య. 2 అంకెలు వచ్చేస్తాయి. 10 దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతూ వెళ్ళిపోయిన 9 ఏమైంది? 1 తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9 పెరిగింది. 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి 1 పక్కన 0 అయిపోయింది. ఆ 1 ఏదో తెలిసిపోయింది. ఆ 1 తెలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తాను పూర్ణమైపోయాడు. ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చేసాడు. తాను జీవుడు అనుకుంటున్నవాడు జీవుడు కాడని, తాను బ్రహ్మమని, తత్వమసి మహావాక్యమని అద్వైతానుభూతి ఎరుకలోకి వచ్చింది. ఈ జ్ఞానము కలగాలి కాబట్టి చిట్ట చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. ఈ జన్మ ప్రయోజనం కలగడానికి అత్యంత యోగ్యమైన ఉపాసన కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. అందుకని 9 రాత్రులు చెయ్యండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా రాత్రి వేళ మేల్కొని ఉండడం అని కాదు. రాత్రి పోయింది, పగలొచ్చింది అంటే భయం అంతా పోయింది. ఎందుకని
ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఏదో తెలుస్తుంది కాబట్టి భయం లేదు. చీకటి పోయింది, అజ్ఞానము పోయింది, జ్ఞానం అనేటటువంటి వెలుతురు ప్రకాశించింది. ఒకటి తెలిసొచ్చింది, నువ్వు పూర్ణమైపోయావు. ఇది విజయదశమి. అందుకే 9 రాత్రులుగా ఉపాసన. అది ఎటువైపు నుంచి ఎటువైపుకి చెయ్యండి. గణపతి నవరాత్రులు అంటారా, వసంత నవరాత్రులు అంటారా, శారదా నవరాత్రులు అంటారా, ఏవి చేసినా 9 రాత్రులు. 9 కాదంటారా, త్రిరాత్ర వ్రతం 3 రాత్రులే. చిట్ట చివర మహాసరస్వతి స్వరూపంగా 3 రోజులు చేస్తే చాలు. ఈ 3 రోజులు చేసినా కూడా త్రిరాత్రము, 3 అంటే సత్యం. అందుకే ఆచమనం చేశాననుకోండి 3 మాటలు, తాళి కట్టాననుకోండి 3 ముళ్ళు, 3 మాటలు అన్నాననుకోండి అది సత్యం. తీర్థగామిన సంశయ అంటాడు జనకుడు రామాయణంలో. 3 మాటలు అంటున్నాను, ఇస్తాను 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 కాబట్టి సత్యం. 3 మాటలు అంటే సత్యం. సత్యమే పరబ్రహ్మం. కాబట్టి అటువంటి సత్యము ఒకటి తెలియాలంటే కనీసం 3 రాత్రులైనా ఉపాసన చెయ్యాలి. ఎప్పుడు నీకు 9 రాత్రులు చెయ్యడానికి కావలసినటువంటి శక్తి శరీరమునందు లేకపోతే కనీసంలో కనీసం 3 రాత్రులు చెయ్యాలి. ఓపిక ఉంటే 9 రోజులు తప్పకుండా ఉపాసన చెయ్యవలసిందే. అందుకని నవరాత్రి తప్పితే త్రిరాత్ర వ్రతము. ఇందులో మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు. మహాకాళీ స్వరూపము అని నేను అనగానే అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి, కాళీ స్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు. ఎందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందలా. పైగా మహాకాళీ స్వరూపం అనేటటువంటిది శాస్త్రమనందు పూర్తిగా భిన్నమైనది. నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే పకపక పకపక నవ్వుతూ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంతపంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకొని పచ్చటి పట్టుపుట్టమో ఎర్రటి పట్టుపుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే, ఆమెయే మహాకాళీ స్వరూపం. ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు? ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. మహాకాళీ స్వరూపము అనేటప్పటికే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శరన్నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రఖ్యాతి వచ్చింది. ఆవిడ సింహవాహనారూఢయ్యి ఉంటుందంటే సింహవాహనం మీద వెడుతూ ఉంటుంది. సింహవాహనం మీద వెడుతోంది, ఆవిడ త్రిశూలం పట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చేసేటటువంటి ఉపాసన వలన అమ్మా నీ అనుగ్రహంగా ముందు నాకేం కావాలి అంటే నాలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణములు అన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఇది మొట్టమొదట అడగాలి. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను కొన్ని సద్గుణములను పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకోవాలి. రోజు తెల్లవారుజామున నిద్రలేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను కొంత సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం, నేను సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు 10 నిమిషములు శ్రీరామనామం రాద్దాం, నేను కొంత సాధన చెయ్యాలి. నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా పుస్తకం లేకుండా చదవాలి, సాధన చెయ్యాలి. నాకు కోపం రావాలి, సాధన అక్కర్లేదు. నాకు వస్తువులు కావాలన్న కోరికలు ఉండాలి, సాధన అక్కర్లేదు. నాకన్నా వృద్ధిలోకి వచ్చిన వాడు కనపడేటప్పటికి నాలో అసూయ పుట్టాలి, సాధన అక్కర్లేదు. నాకు ఇంకా ఇంకా సంపాదించి ఇంకా దాచుకోవాలన్న కోరిక కలగాలి, దానికోసం సాధన అక్కర్లేదు. ఇవన్నీ కూడా వాసనాబలంగా వచ్చేసినటువంటివి. గత జన్మలలో మనసు ఏ విషయాల్ని పట్టుకుందో ఆ విషయాలు శరీరం మారిపోయినా జన్మ మారిపోయినా వాసనాబలంగా వచ్చేస్తాయి. మొదటి ప్రయత్నం దేనికి పనికి రావాలి అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములను విడిచిపెట్టడానికి పనికి రావాలి. మీరు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. ఒక కట్టె తీసుకున్నాను అనుకోండి, ఆ కట్టెలో నీరు ఉంటుంది, నీరు ఉన్నది అని కనపడదు. మా చిన్నతనంలో వేడి నీళ్లు కాచుతుండేవాళ్ళం ఏదో పోసుకోవడానికి. ఆ కట్టె పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పెడితే ఒకవైపు వెలుగుతూ ఉంటుంది, అది కాలి బొగ్గైపోతుంటే ఆ కొరకంచు అంటారు. ఆ కట్టెని పొయ్యి లోపలికి తోస్తూ ఉంటారు. అలా అది కాలుతుంటే దానిలో ఉన్న నీరు క్రమక్రమంగా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేసి ఇక మంట చివరికి వచ్చేస్తోంది అనుకోండి, ఆ కట్టె చివరి భాగంలోకి నీరంతా ఉబికిపోయి బుడగలుగా వచ్చేసి ఇక వేడిని తట్టుకోలేక ఆవిరైపోతుంది. ఆవిరైపోయాక కట్టె కాలిపోతుంది. కట్టెలోనే ఉన్న నీరు కట్టెకి అగ్నిహోత్రం అంటుకున్న తరువాత ఇక అందులో ఉండలేక వెనక్కి వెళ్ళి ఇక దాన్ని ఆశ్రయించి ఉండలేక పైకి వెళ్ళిపోయి ఆవిరైపోయినట్టు
భగవతి యొక్క ఉపాసన చేత ఆమె అనుగ్రహం వలన నాలో ఉన్న దుర్గుణములు ఒక్కొక్కటి రాలిపోవాలి. అలా రాలిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి దుర్గమ్మ యందు ఉంటుంది. అందుకే ఆవిడ పేరు దుర్గా. దుర్గా అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అసలు ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి పరదేవత కేవలము ఆ నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత సమస్తమైన శుభములను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది వచ్చి కూర్చుంటే దాని పేరు దుర్గా. నిజంగా రూపాన్ని ఉపాసన చెయ్యాలనుకోండి, మంత్రం చెయ్యాలనుకోండి, ఒక హోమం చెయ్యాలనుకోండి, చాలా కష్టం. కానీ పరమకారుణ్యంతో వచ్చి కూర్చుని ఆ పేరు చెప్పినా, పేరు స్మరించినా, ఆవిడ రూపాన్ని స్మరించినా అనుగ్రహించేస్తానందనుకోండి. రాశీభూతమైనటువంటి దయాస్వరూపంగా వచ్చి కూర్చుంటే ఆవిడికి దుర్గా అని పేరు. నిజానికి దుర్గా అన్న మాటలో డకారము, ఉకారము, రకారము, గకారము, అకారము 5 అక్షరాలు కలిస్తే దుర్గా. దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ద అంటే దైత్యనాశనం. ఆమె రాక్షసులను పరిమారుస్తుంది. ఎక్కడెక్కడ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పరిమార్చడం ఆమె యొక్క లక్షణం. 2 దుర్గా ద ఉ ఉకారము విఘ్ననాశనం అంటే విఘ్నములను తీసేస్తుంది ఆవిడ. ఏదైనా ఓ కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాన్ని తీసేస్తుంది, అందుకని విఘ్ననాశనం చేస్తుంది. రోగనాశనం శరీరానికి వచ్చేటటువంటి రోగమును పోగొట్టి ఆ శరీరము ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చెయ్యడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి గత జన్మలలోనూ ఈ జన్మలోనూ ఇతపూర్వం చేసినటువంటి పాపములు ఏమున్నాయో ఆ పాపములు ఆవిడని అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డొచ్చి ఆవిడ వైపుకి నడవకుండా, అడ్డుపడకుండా తొలగిస్తుంది. పాపములను తొలగిస్తుంది కాబట్టి అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది. శత్రుభయం అంటే శత్రువుల్ని చంపుతుంది అని అన్వయం చేయకూడదు. నా మీద శత్రుభావన ఎవడు పెట్టుకున్నాడో వాడికి శత్రుభావన పోతుంది. నిష్కారణంగా శత్రుభావన పెట్టుకున్నాడు, నిజంగా ఆయన నా మీద చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధాలన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ ఒక తృప్తి, వాడి మీద బురద జల్లితే నాకు సంతోషం అని ఆ బుద్ధి ఆయన ఎందు పోతుంది. కొంతకాలానికి పోయి తప్పు రాని చేస్తున్నది ఎందుకు నిష్కారణంగా నేను ఆయన మీద బురద చల్లడం, ఆయన మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదా, ఇక పైన నేను ఈ పని చెయ్యను అని అవతలవాడిలో మార్పు వచ్చి నేను ఆయన చెయ్యి పట్టుకొని పరమ సంతోషంతో ప్రస్థానం చేసేటటువంటి అవకాశం ఇస్తుంది. వాడు ధర్మ వ్యతిరేకి, బుద్ధి మారకపోతే అప్పుడు పరిభావిస్తుంది. కాబట్టి శత్రునాశనం చేస్తుంది, భయనాశనం చేస్తుంది. దేని గురించి భయపడుతున్నామో ఆ భయం లేకుండా తల్లి చేస్తుంది. వీటన్నిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది కాబట్టి దుర్గా. అందుకే ఎక్కడెక్కడ మనలోకి చేరకూడని ఉన్నాయో వాటినన్నిటినీ తీసేసేది ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు. ఆ తల్లి యొక్క పాదములను పట్టుకున్నాం అనుకోండి, అమ్మా నువ్వు అనుగ్రహించాలి, నా అంత నేను కోపాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే కాకినాడ నుంచి వచ్చానండి అని చెప్తాను. నాకు కోపం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందండి కోపం అని అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? ఇక్కడే ఉంటుంది కోపం, ఇక్కడున్నదే పైకి వస్తుంది. ఒకసారి కోపం కానీ వచ్చిందనుకోండి వికృతమైన రూపాన్ని పొందుతాడు. అసలు మనిషి ఆలోచన ఇక సక్రమంగా ఉండదు. మనసులో రాక్షసుడు ప్రవేశిస్తాడు, ఊగిపోతాడు. నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియదు. నేను ఇలా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. క్రుద్ధ పాపం నపుర్యాక్క క్రుద్ధో హన్యాగురునపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూన దీక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు ఊగిపోతాడు. ఒక్కొక్కసారి నిభాయించుకోలేకపోతే ఎదురుగుండా ఉన్న పెద్దల్ని కూడా చంపేస్తాడు. అంత మహాపాపం ఎవరు చేయిస్తారంటే లోపల ఉన్నటువంటి ఆ కోపం చేయిస్తుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పైకొద్దామని చూస్తుంటుంది. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరులు. ఇక్కడే కూర్చుని ఉంటాయి అరిషడ్వర్గాలు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాయి. చిన్న అవకాశం దొరికిందా చటుక్కన పైకి లేస్తాయి. లేచిందా అసలు మనిషి రూపమే మారిపోతుంది, ఊగిపోతాడు,
ఉనికిపోతాడు. నోటితో ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తర్వాత జీవితాంతం తలకొట్టుకున్న ఉపయోగం ఏముంటుంది? ఒక్కసారి కానీ క్రోధము మనిషిని ఆవహించిందా అంత పాపాన్ని మూట కట్టుకుంటాడు. కామమైనా అంతే, లోభమైనా అంతే, మదమైనా అంతే, మాత్సర్యమైనా అంతే. ఈ గుణములను నియంత్రించి వీటిని అదుపులో ఉంచి మనిషి పశువు కాకుండా చూడగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆ తల్లి జగన్మాత అయినటువంటి దుర్గ. ఆమెయే మహాకాళీ స్వరూపం. అందుకే మొట్టమొదటి 3 రాత్రులు దుర్గని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసినప్పుడు మీరు చూడండి, చండీ హోమం అని చేస్తారు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు, దేవీ మహాత్మ్యం అంటారు దాన్ని. మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని పేరే సప్తశతి. సప్తశతి అంటే 700 శ్లోకాలుండి 3 చరిత్రలతో ఉంటుంది. అది పారాయణ చెయ్యాలి ఆ 9 రోజులు కూడా. ఆ పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని. ఇందులో విచిత్రం ఏమిటంటే 700 శ్లోకాలు. అసలు మనిషికి ఒక చోటికి వెళ్ళి భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేకుండా ఋషులే మనకి భగవంతుడు ఏమి ఇవ్వాలో నిర్ణయం చేసి సంకల్పంలో చెప్పించారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం. మనిషికి ఏవి కావాలి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం ఇక ప్రత్యేకంగా వచ్చేది కాదు. అర్థము ధర్మముతో ముడిపడిపోతే, కామము ధర్మంతో ముడిపడిపోతే, నేను సంపాదిస్తే ధార్మికం, నేను ఖర్చు పెడితే ధార్మికం, నాకు కోరిక పుడితే ధర్మబద్ధం, నేను ఆ కోరిక తీర్చుకుంటే ధర్మబద్ధం. ఏది చేసినా నేను చూసేది ఇది ధార్మికమేనా? నేను ఒక రూపాయి తీసుకున్నాను, ఇది ధార్మికమేనా? ధర్మం అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది. తీసి జేబులో పెట్టుకుంటాను. జేబులో పెట్టుకున్నది రహస్యంగా పెట్టుకోవలసిన అవసరం ఏముంది ధర్మికమైనప్పుడు? అయ్యా ఇదిగో ఈ రూపాయి ఇలా సంపాదించాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఎప్పుడు ధైర్యంగా చెప్పలేవు. అది ధార్మికం కానప్పుడు. అంటే పాపం మూట కట్టుకున్నావు. వ్యయం చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ధర్మంతో ముడిపడింది, బెంగలేదు. నేను ఇందుకు ఖర్చు పెట్టానని చెప్తారు. ధార్మికంగా ఖర్చు పెట్టలేదు, చెప్పలేరు. కామము, నాకు కోరిక పుట్టింది, అది ధర్మబద్ధము, ఏం బెంగలేదు, అనుభవించవచ్చు. ఏదో నాకు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేద్దామనిపించింది, ఏమి దోషం ఉంది అందులో? ఏమి తప్పు లేదు, అనుభవించవచ్చు. కానీ పక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ బంగారు వస్తువు ఏదో నేను వాళ్ళు తలుపు పక్కన వేసుకుని, చాగంటి కోటేశ్వరరావు గారు కదా పక్క గదిలో ఉన్నారు, మన గదిలో పెట్టుకున్న వస్తువులకి ఏమవుతుందిలే అని తాళం వేయకుండా జారగిల వేసి పక్కకి వెళ్ళారు. ఇదే అదునని లోపలికి వెళ్ళి ఎదురుగుండా కనపడుతున్న ఒక బంగారు వస్తువు తెద్దామని ఆలోచన పుట్టింది అనుకోండి, ధార్మికమేనా? కాదు. తీయకు. కోరిక పుట్టవచ్చుగాక, మనసులో ఆలోచన రావచ్చుగాక, ధర్మబద్ధము కాదు, చెయ్యవద్దు. ధర్మబద్ధము, అనుభవించు. అర్థము కామముతో ముడిపడిపోతే, కామము ధర్మముతో ముడిపడిపోతే ఇక 4వది ప్రయత్నం లేకుండా వస్తుంది, అది మోక్షం. కాబట్టి ఇప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని కదా అంటాం. ఇందులో ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 మనకి నిర్దేశించడం కోసం, ఉపదేశించడం కోసం 4 గ్రంథాలు వచ్చాయి. ఇవి 4 700 శ్లోకాలతోటే ఉంటాయి. అసలు ఆ 7 అన్న అంకెకున్న గొప్పతనం, అందుకు 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటాం. షట్చక్ర భేదనం, 6 చక్రాలు దాటి 7వ చక్రంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో రమించిందని ఆ సహస్రార చక్రమనందు యోగి రమిస్తాడు. ఆ 7 అంకె అంత గొప్పది. కాబట్టి 7 లోకాలు అన్నీ ఆ 7 చేత ప్రతిపాదింపబడతాయి. ఏమిటి 700 శ్లోకాలతో అంటే, ధర్మమును పాటించడానికి సప్తశతిగా ఇవ్వబడింది మనుధర్మశాస్త్రం, అది సప్తశతి. అర్థము, ధార్మికంగా మనకి ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీరడానికి అమ్మవారికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం? అట్టో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాకు అమెరికా అధ్యక్షుడినైపోవాలన్న కోరిక పుడితే విర్రి కోరిక, కానీ నా కూతురు పెళ్లి చేయడానికి నా దగ్గర 1,00,000 రూపాయలు కావాలనుకుంటే అది తప్పేమిటి? అప్పుడు అది కోరిక అనరు, అవసరం అంటారు. అవసరం ఎవరికి చెప్పాలి? భగవంతుడికే చెప్పుకోవాలి. ఆయనే చెప్పాడు నాకు చెప్తాడన్నారు, నేనెవరిని కాదనడానికి. కాబట్టి భగవంతుడికి చెప్తారు అవసరాలు. అప్పుడు నీకు అలా ఆర్థికమైన అవసరాలు వస్తే భగవంతుణ్ణి, భగవతిని ఎలా ఉపాసన చెయ్యాలో చెప్పిన 700 శ్లోకాల సప్తశతి అర్థశాస్త్రమునకు సంబంధించినది, దేవీ మహాత్మ్యం. ఇక 3వది కామము. కామము ఎలా ధర్మబద్ధము చేసుకోవాలో చెప్పిన 700 శ్లోకాలు వాత్సాయన కామసూత్రం. మోక్షమును పొందడానికి శాస్త్రము భగవద్గీత సప్తశతి. ఈ 4 సప్తశతులే. ఇందులో దుర్గా సప్తశతి మీరు చండీపారాయణలో విని ఉంటారు. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది, దాని పేరే అర్గళ. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా?
రెండు తలుపులు వేసి గడియ పెడితే ఆ గడియ అవతల వైపు నుంచి తలుపు తోసినప్పుడు తట్టుకోకపోవచ్చు. చాలామంది నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణాల మధ్యలో ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఏదో పైన ఓ చిన్న చిడత, అడ్డంగా ఓ చిడత, కిందో చిడత ఉంటే చాలు. ఒకవేళ మరిచిపోయి ఒక్క చిడత వేసినా చాలు, ఎవరు తలుపు తొయ్యరు చప్పుడయ్యేటట్టుగా. కొద్దిగా నిర్మానుష్యంగా దూరంగా ఉన్న ఇళ్ల మధ్యలో నేను ఉంటున్నాను అనుకోండి, తలుపులు రెండు దగ్గరికి వేసి అడ్డగడియ అంటారు. అంటే యువతల వైపు నుంచి గడియ తిప్పి అవతల వైపు ఉండేటటువంటిది ఓ చిన్న ఏదో ఇలా చేతి అమరికలా ఉంటుంది, అందులోకి గడియ వేసి వదిలిపెట్టరు. మళ్ళీ తలుపుకి అడ్డంగా ఒక కొయ్య దొంగ పెడతారు, అటు ఇటు ఇలా రెండు చేతుల్లాంటి అమరిక ఉంటుంది. ఇప్పుడంటే చాలా చోట్ల అవి కనపడటం లేదు, కానీ అడ్డంగా పెడతారు దొంగ. ఆ అడ్డంగా పెట్టినటువంటి దొంగకు అర్గళ అని పేరు. ఒక్కసారి కానీ శారదా నవరాత్రులలో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఉపాసన చేసి అర్గళా స్తోత్రం చదివితే దాని వలన ఏ సిద్ధి కలుగుతుంది అంటే గడియ పడుతుంది. గడియ పడితే ఏమవుతుంది అంటే ఇంకా దుర్గుణములు లోపలికి వెళ్ళవు. దుర్గుణములు లోపలికి వెళ్ళవు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను కంటితో చూడవచ్చు, కానీ దాని వలన నా మనసులో మాత్రం దుర్మార్గమైన భావన రాదు. అది అర్గళ అన్న మాటకు అర్థం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను అక్కడ ఎవరో పిల్ల కూర్చునుంది, అప్పటిదాకా నాట్యం చేసింది, ఆ నాట్యం చేసిన దుస్తులు కట్టుకుంది. నేను ఆ పిల్లవంక అలా చూస్తున్నాను అనుకోండి, చూసిన వాళ్ళు ఎవరైనా అదేమిటండి ఆ పిల్లవంక ఆయన అలా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. నిజమే, బాహ్యంలో నేను ఆ పిల్లవంక అలా చూస్తూ ఉండవచ్చు, కానీ నేను ఆ పిల్లవంక చూస్తున్నప్పుడు నా మనసులో వస్తున్నటువంటి భావన, ఓ నా తల్లి ఆ చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామితో కలిసి నాట్యం చేసినప్పుడు ఇలాగే నాట్యం దుస్తులు ధరించి ఉంటుంది. ఆ ప్రదోష వేళలో శంకరుడితో కలిసి నృత్యం చేస్తుంటే వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉండుంటారు. నా తల్లి నాట్యం చేయడానికి వెళ్లే ముందు ఇలాగే కూర్చునుంది. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వాద్యఘోష మొదలుపెట్టగానే నా తల్లి కూడా వేదిక మీదకి వెళుతుంది, శంకరుడితో కలిసి నాట్యం చేస్తుంది. లాస్యప్రియా లయకరీ. ఏమి నా తల్లి ఈ రూపంలో ప్రదోష వేళలో ఇలా కూర్చుందా ఏమి అని నేను మనసులో భావన పొందుతున్నాను. ఇప్పుడు నేను చూడడం వికారంగా కనిపించవచ్చు, ఎందుకు అలా చూస్తున్నాడు అనిపించవచ్చు, కానీ దుర్మార్గమైన భావన ఏదైనా నాలో కలిగిందా? కలగదు, అడ్డుపడింది. పడి ఆ పిల్ల యందు నేను సాయంకాలం ప్రదోష వేళలో చిత్సభలో కనకసభలో చిదంబరంలో నృత్యం చేయడానికి నటరాజస్వామితో కలిసి వెడుతున్నటువంటి జగన్మాత దర్శనం చేస్తున్నాను. మనసు శుద్ధమై ఉత్తమ భావనలు వచ్చి దుర్మార్గ భావనలు ఇంద్రియములు చూసినప్పుడు కలగకుండా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో, ఏ తల్లి ప్రచోదనంగా ఆలోచననిస్తుందో ఆ తల్లి అనుగ్రహం అర్గళా స్తోత్రము ద్వారా ప్రసరిస్తుంది. అందుకే ఈ దేవీ నవరాత్రులలో అర్గళా స్తోత్రం చేసి అమ్మవారిని పదే పదే అడుగుతారు. మీరు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గర కూర్చున్నా, ఎక్కడ దేవీ నవరాత్రులు జరుగుతున్న చోట సప్తశతీ పారాయణం జరుగుతున్నా మీకు ఈ మంత్రం వినపడుతుంది. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి. ఇది ఎన్నో మార్లు చెప్తారు, చెప్పి హవిస్సిస్తారు అమ్మవారికి. రూపం దేహి, అమ్మ నాకు మంచి రూపాన్ని. ఏమిటి మంచి రూపం? కొత్తగా ఏమైనా మారిపోతుందా? నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతాడా? తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోతాడా? అందంగా ఉన్నవాడన్న మాటకు అర్థం ఏమిటి? ఎవడికి అందంగా ఉండాలి? నీ భర్తకి నువ్వు అందంగా ఉంటే చాలు, నా భార్యకి నేను అందంగా ఉంటే చాలు, ఇంకెవరికి ఉండాలి? ఉండకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎవరికి ఎవరు ఎంత అందంగా ఉండాలి అసలు లోకంలో? మరి ఏమిటి రూపం దేహి అంటే? నాకు రూపం ఇయ్యి అని అడగడం ఏంటి? రూపం లేదా? ఇప్పుడు నీకు కాళ్ళు లేవా, చేతులు లేవా, చెవులు లేవా, ముక్కు లేవా, కళ్ళు లేవా, నోరు లేదా, రూపం లేదా, పేరు లేదా? ఎందుకు అడుగుతున్నావు? ఏమిటి రూపం దేహి అంటే? ఏ రూపాన్ని కోరుతున్నాడంటే నిజానికి అన్ని రూపముల యొక్క ఆలవాలమైనటువంటి రూపం ఏది అంటే అసలు నిజానికి వెలుగు. అందుకే దివు అంటారు, కాంతి. అసలు ఆ తల్లి యొక్క రూపం ఏది అంటే ఆ వెలుతురు ఆమె యొక్క స్వరూపం. ఆమె జగన్మాతై క్రీడిస్తుంది, ప్రకాశిస్తుంది. అందుకే జగజ్జనని దేవి అని పిలుస్తారు, దేవీ భాగవతం అంటారు. దేవి అంటే దివ్ అంటే క్రీడించున్నది, ప్రకాశించున్నది. ప్రకాశము ఆమె యొక్క రూపము. ప్రకాశము లేదనుకోండి రూపము కనబడదు. ఇప్పుడు ఈ దీపాలేవి లేవనుకోండి, నా రూపం ఎలా కనబడుతుంది, మీ రూపాలు నాకెలా కనబడతాయి? అసలు నిజానికి రూపములకన్నిటికీ కూడా పరాకాష్ఠ అయిన రూపం ఏది అంటే వెలుగు. ఆ వెలుగు ఏదో మాకు తెలియాలి, ఆ వెలుగు యందు మేము లీనమైపోవాలి, ఆ వెలుగు మేమైపోవాలి.
ఇక ఆ వెలుగు కన్నా వేరుగా మేము ఉండకూడదు. నది చూడండి, ప్రవహించి 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 వెడుతుంది. వెళ్ళి 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 చివరికి ఏమవుతుంది, సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇక నదేది, పేరేది, నీరేది, రుచేది, రూపమేది లేదు, సముద్రంలో కలిసిపోయింది. శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు, అంకూలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ఆఖరికి నది వెళ్ళి సముద్రమునందు సంగమించిపోయినట్టుగా నేను రూపమన్నది లేకుండా, నామమన్నది లేకుండా భగవంతుని యందు ఐక్యమైపోవడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అదిగో అటువంటి స్థితిని నాకు కల్పించనుగాక. అది రూపం దేహి, జయం దేహి. ఏమిటి జయం కావాలి నీకు అంటే, జీవితము నిత్య సంగ్రామం, ప్రతి క్షణం సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. అందుకే వినాయకుడిని ఒక మాట అడుగుతాం, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఏమిటి సంగ్రామం, ఏమిటి యుద్ధానికి ఎడతావు నువ్వు అంటే, యుద్ధానికంటే నిజంగా కత్తి కర్ర పట్టుకుని ఎడుతున్నానని కాదు, జీవితంలో ప్రతి క్షణం యుద్ధమే. ప్రతి క్షణం యుద్ధంలో జయం దేని వల్ల పొందుతాడో తెలుసా? కర్తవ్యత నిష్ఠ చేత పొందుతాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి, కర్తవ్యత దృష్టి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, ఎక్కడా కూడా ఆశ్రవాంగ్మయంలో బాధ్యత అన్న మాట వాడరు. మీకు అంతవరకు ఎందుకు, వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్భికం. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి శిష్యులై విశ్వామిత్రుడితో కలిసి వెడుతున్నారు. రాత్రి నిద్రపోయారు, బడలిపోయారు పిల్లలిద్దరూ. తెల్లవారిపోయింది, సూర్యోదయం అయిపోతోంది, పడుకున్నారు. విశ్వామిత్రుడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నాడు. వచ్చాడు, పిల్లలిద్దరిని చూశాడు. ముద్దులులికే పిల్లలు నిద్రపోతున్నారు, లేపుతున్నాడు. కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క ముద్దుల కొడక రామ లే, ఉత్తిష్ట నరశార్దూల. దేనికి లేవాలి? కర్తవ్యం దైవమాంధికం. ఏమిటి కర్తవ్యం అంటే, దైవమాంధికం. ఇది బ్రాహ్మీ ముహూర్తం, నువ్వు లేచి సంధ్యావందనం చెయ్యాలి, సూర్య నమస్కారం చెయ్యాలి, అర్ఘ్యం ఇవ్వాలి, గాయత్రీ మంత్రం చెయ్యాలి. అలాగే ఎక్కడ చూడండి అదే అంటాడు. ఎప్పుడైనా సరే రాజైనటువంటి వాడికి కర్తవ్యం ఏమిటి అంటే, కర్తవ్యం రక్షతా సదా అంటాడు. రక్షించడము కర్తవ్యం. కర్తవ్యం శాంతికారకం. కర్తవ్యం కాదు బాధ్యత, అది మీ యొక్క అశాంతికి కారణం. కర్తవ్యం, నేను నా కొడుక్కి చదువు చెప్పించానా లేదా, నా కొడుక్కి నేను మంచి బుద్ధులు చెప్పానా లేదా, నాన్నగారు ఇలా చేసినప్పుడు నేను ఇలా ఎందుకు చేయకూడదని వాడు నన్ను ఆదర్శంగా తీసుకుని తప్పు పనులు చేయకుండా నేను జాగ్రత్తగా ప్రవర్తించానా లేదా, వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి కావలసినవన్నీ నేను అందించానా అందించలేదా, నా కర్తవ్యం అయిపోయింది. నా చెప్పులు విప్పేయాలి. అస్తమానం ఆ చెప్పులు వేసుకుని ఎలా కూర్చుంటావు? ఒకనాడు నేను పెళ్లిపీటల మీదకి ఎడుతున్నప్పుడు చెప్పులు వేసుకున్నాను, పెళ్లి కొడుకు చెప్పులు. తర్వాత విప్పేశాను, తండ్రి అన్న చెప్పులు వేసుకున్నాను. తర్వాత నా కొడుక్కి పెళ్లి చేసేటప్పుడు స్నాతకంలో స్నాతకం చేస్తున్నవాడు అన్న చెప్పులు వేసుకున్నాను. చెప్పులు వేసుకున్నాను అంటే ఆ పాత్ర పొందాను. తర్వాత నా కొడుక్కి కొడుకు పుట్టాడు, నేను కాదు బాలసార పీటల మీద కూర్చునేది. ఆ చెప్పులు ఇప్పుడు నా కొడుకు వేసుకుంటాడు, వాడు తండ్రి, వాడు కూర్చుని బాలసారి చేస్తాడు. ఎప్పుడు ఏది విప్పేయాలో అది విప్పేయాలి, ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి. పట్టు విడుపు తెలియని వాడు గెలవలేడు. అందుకే వాడికి పట్టు విడుపు తెలియదండి అంటారు. ఇది చివరికి ఎక్కడికి వెళ్ళాలి? సాధన చెయ్యడానికి దీన్ని పట్టుకోవాలి. ఒకనాడు సాధన చేసి 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 జ్ఞానం అంకురించింది. పిందెగా రాలిపోకు, కాయగా రాలిపోకు, పండైపోయింది, మెత్తగా అయిపోయింది, లోపల ఉన్న గుజ్జు రసమైపోయింది, తీయగా అయిపోయింది. తనంత తాను ఉచిక వదిలిపెట్టేయాలి, రాలిపోవాలి. ఆయన పండిపోయాడండి అంటారు. అందుకే పట్టు తెలియాలి, వదలడం తెలియాలి. ఇది తెలియలేదనుకోండి, అదంతా నాదే బాధ్యత అనుకుంటాడు. నేను సంపాదించకపోతే ఎలాగండి? ఎంత సంపాదిస్తావు? కొడుకు, మనవలు, మునిమనవలు, ఇనుమనవలు, ఎన్ని తరాలకి సంపాదిస్తావు? మిగిలినటువంటి ఏ ప్రాణికి సంపాదన గొడవ లేదు. దానికి పిల్లలు వృద్ధిలోకి వచ్చి తనంత తాను తినేవరికే. ఓ కుక్క ఉందనుకోండి, దానికి పుట్టిన పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకోగలదా లేదా? అక్కడతో అయిపోయింది దాని కర్తవ్యం. మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యి బాబోయ్, ఈ సంపాదన అన్న మాటకు అర్థం ఎక్కడుందండి? అసలు ఎంత సంపాదిస్తే పూర్తవుతుంది? లేదు. అప్పుడు బాధ్యత అన్న పేరు పెట్టుకున్న నాడు దేని యందు కూడా మీకు పూర్తి చేయడం అన్నది లేదు. కర్తవ్యం, నేను చెయ్యవలసింది చేశానా లేదా, నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా, చేశానా, అంతే తృప్తి. అందుకే కర్తవ్యతానిష్ట జయమునకు కారణము, చిత్తశాంతికి కారణం ఎక్కడుంటుందంటే కర్తవ్యం. నేను చెయ్యవలసింది చేస్తున్నానా,
నేను చెయ్యవలసింది చేయకపోతే అప్పుడు ఏడవాలి. నేను చెయ్యవలసింది చేశానా లేదా? నేనేం చేయను? తల్లి ఏం చేయగలదు? అన్నం వండగలదు, కూరలు వండగలదు, పచ్చడి చేయగలదు, పులుసు పెట్టగలదు, పెరుగు సిద్ధం చేయగలదు, అక్కడ పెట్టగలదు. 25 ఏళ్ళు వచ్చిన కొడుకు ఆకలిస్తున్న అన్నం తినకుండా ఏదో చూస్తూ కూర్చుంటానంటే తల్లి బలవంతంగా అన్నం పెట్టగలదా? తన కర్తవ్యం. వండింది, పెట్టింది, పిలిచింది, తినరా అంది, 10 మాటలు చెప్పింది. వాడు తినలేదని ఈవిడ తల కొట్టుకు ఏడిస్తే నా కర్తవ్యం జయం. నేను నిత్య సంఘర్షణ, జీవితంలో ప్రతిదీ పోరాటమే. ఈ పోరాటంలో నేను గెలవాలి కర్తవ్యతానిష్టత. నేను శాంతిగా ఉండాలి. అసలు శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలనయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం లేకుండా ఇంకేం చేస్తావు ఉపాసన? ఆ ప్రశాంతత లేనినాడు. ఎప్పుడు నాకు ప్రశాంతత అంటే రేపు నేను పూజామందిరంలో కూర్చున్నాను అనుకోండి, నిన్న చెయ్యవలసినవి చేశానా? ఇవాళ చెయ్యవలసినవి చేస్తానా? అంతే. నిన్న చెయ్యవలసినవి చేశాను, ఫలితం రాలేదు, వదిలేయి, అది ఈశ్వరానుగ్రహం, అంతే. ఇది జయం దేహి. బాహ్యమునందు అమ్మా నేను చేసిన సంకల్పాలు ఏమున్నాయో అవి నెరవేరేటట్టుగా చూడు. అడగడం తప్పేం కాదుగా, అడగవచ్చు. కాబట్టి రూపం దేహి, జయం దేహి, యశోదేహి. యశోదేహి అంటే ఇది మనిషి అడగాలి. ఎందుకని అంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఏదో కాలంలో కొంతకాలం ఉంటుంది. ఉండి 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 శరీరం పడిపోతుంది. కానీ మనిషి ఏ శరీరంతో మిగిలిపోతాడు అంటే కీర్తి శరీరంతో మిగిలిపోతాడు. మీరు చూడండి, నేను ఒకప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాను. వెళ్ళి వరుసల్లో నిలబడి దర్శనానికి వెడుతున్నాను. ఘంటసాల గారి భగవద్గీత వినపడుతోంది. నేను ఘంటసాల గారి భగవద్గీత విని ఎంత పొంగిపోయి అనుకున్నాను, మహానుభావుడు ఎక్కడో కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఇవాళ వెంకటాచలంలో సాక్షాత్తు ఆ స్వామియే వచ్చి ఇక్కడ పద్మపీఠం మీద నిలబడ్డాడు. ఆయనకి వినపడుతోంది ఈయన చెప్తున్న భగవద్గీత. ఆయన ఎంత తమాషా అనుకుంటాడు, నేను చెప్పిన భగవద్గీత ఎంత రమించి చెప్పాడు అని ఆ స్వామి విని నవ్వుకోరు, సంతోషించరు. ఆయన కంఠం వెళ్ళిపోయింది, ఆయన శరీరం వెళ్ళిపోయింది, కానీ ఆ కంఠం మాత్రం ఇప్పటికీ 7 కొండల వాడి దగ్గర భగవద్గీత చెప్పి సేవ చేస్తూనే ఉంది. అది యశో శరీరం. ఆయన వెళ్ళిపోయి దశాబ్దాలు అవ్వచ్చు, కానీ ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా గంధర్వగానం అండి అంటాం. అందుకు కదూ విజయవాడ పట్టణం ఆ మహానుభావుడికి పట్టాభిషేకం చేసింది గౌరవించి. ఘంటసాల ప్రాంగణం అని ఒక ప్రాంగణమే పెట్టింది. కాబట్టి యశో శరీరుడయ్యాడు ఆయన. కాబట్టి యశోదేహి, మంచి పని చేస్తే కీర్తి లభిస్తుంది అంటే దాని అర్థం అమ్మా నేను మంచి పనులు చేసేటట్టుగా చెయ్యి. మంచి పని ఎప్పుడు చేస్తావు? మంచి సంకల్పం వస్తే. మంచి సంకల్పం ఎప్పుడు వస్తుంది? మంచివి చూస్తే, మంచివి వింటే. అసలు మంచి వినకుండా ఎక్కడో భయంకరమైన విషయాలన్నీ విన్నవాడికి మంచి సంకల్పం ఎందుకు పుడుతుంది? పుట్టదు. అందుకని మంచివి వినాలి, మంచివి చూడాలి, మంచివి తినాలి, మంచివి ముట్టుకోవాలి, మంచివి వాసన చూడాలి, మంచి ఆలోచన రావాలి, మంచి నిర్ణయం చేయాలి, మంచి పని చేయాలి, దానివల్ల కీర్తి పొందాలి. అలా నన్ను అనుగ్రహించు. కాబట్టి రూపం దేహి, జయం దేహి, యశోదేహి, ద్విషోజహి. అమ్మా మేము శత్రువుల్ని గెలిచేటట్టుగా చెయ్యి. ఎవరా శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాదు, లోపల ఉన్న శత్రువులు. ఇందాక మీతో మనవి చేశానే, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. వాటిని గెలవగలగడం నాకు రావాలి. అంటే గెలవడం అంటే వాటిని పరిశీలించడం నేను నేర్చుకోవాలి. ఒక్కసారి కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంత ఊగిపోతున్నాను నేను? ఎందుకు నా మాట అదుపు తప్పిపోతోంది? నన్ను నేను పరిశీలించుకొని ఉత్తర క్షణంలో నిభాయించుకోగలగాలి. జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన కుబుసాన్ని తాను వదిలిపెట్టేసినట్టు నా కోపాన్ని నేను వదిలిపెట్టగలగాలి, తెచ్చిపెట్టుకోవాలి. ఏదో నియంత్రించడానికి ఇలా వేలు చూపించాలి, అంతే. నియంత్రించడం అయిపోయింది, వదిలిపెట్టేయాలి. అంతేకాని ఇక చచ్చిపోయే వరకు మనసులో పెట్టుకుని అదే పనిగా క్రోధంతో బ్రతకకూడదు. అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి అలా అమ్మా నేను శత్రువులను గెలవగలిగినటువంటి అవకాశం నాకు కల్పించు. అందుకే ఎవరా దుర్గమ్మ? ఆ దుర్గమ్మయే మహిషాసుర మర్దని, ఎవరో కాదు. ఏమిటి మహిషాసుర మర్దనం? ఎప్పుడో మహిషాసురుణ్ణి మర్దించిందా? ఇప్పటికీ దేవీ నవరాత్రులా? ఎందుకండి ఇది? ఎప్పుడో జరిగిపోయింది, ఓసారి తలుచుకుని వదిలిపెట్టేస్తే సరిపోదా? ఎందుకు అలా చేస్తుండడం అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహిషాసురుడనేటటువంటి వాడు ఒక రాక్షసుడిగా భౌతికంగా అంతరించిపోయి ఉండవచ్చు, కానీ ఆ రాక్షస ప్రవృత్తి మాత్రం ఇప్పటికీ లోకంలో బ్రతికుంటుంది. ఆ మహిషాసురుడు చచ్చిపోవాలి. ఎవరా మహిషాసురుడు?
అంటే మహిషాసురుడు రంభాసురుడి యొక్క కొడుకు. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అసలు తండ్రి ముందు తపస్సు చేసి 3 లోకములు తగలగలిగిన మహావీరుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. అటువంటి వాడు పుట్టాడు. ఉన్నది చాలదన్నట్టుగా ఈయన తపస్సు చేశాడు. ఏం కావాలన్నాడు బ్రహ్మగారు. నేను ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్నాడు. ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్న వరం ఎందుకు అడగాలి అంటే శరీరం ఉండాలి. ఉంటే ఏం చేస్తావు? భోగాలు అనుభవిస్తా. భోగాలు అనుభవించాలంటే ఏం చేస్తావు? ఎవడి దగ్గర నీకు నచ్చిందో అది ఎత్తుకొస్తా. అంటే ధర్మం పోతుందా పోదా? అందుకని బ్రహ్మగారు అన్నారు అలా కుదరదు. ఏదో ఒక్క స్థానం వల్ల చచ్చిపోతానని అడుగు. అలా అసలు చచ్చిపోనన్నది కుదరదు. ఒక్క ధర్మం కావాలంటే చిరంజీవిత్వం పొందుతాడు. విభీషణుడు ధర్మం కావాలన్నాడు, చిరంజీవి అయ్యాడు. దేనివల్ల చచ్చిపోతావు నువ్వే అడుగన్నాడు. అంటే రావణాసురుడు చూడండి, రామాయణంలో తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అంటాడు. మనుషుల గురించి నేను అడగను, వాళ్ళు గడ్డి పరకతో సమానం అంటారు. అలా మహిషాసురుడు అన్నాడు, అబల ఆడది నన్నేం చేస్తుంది, అసలు ఆడదాని చేతిలో చచ్చిపోకూడదన్న మాటే నేను అడగను. అంటే మహిష ప్రవృత్తి ఎందున్న దోషం ఏమిటి అంటే ఆడది అంటే అబల. ఆడది అన్న మాట నేను వాడినప్పుడు గుండెలు బాదుకుని ఏదో తప్పు మాట వాడేసినట్టుగా బెంగపెట్టుకోకూడదు. ఆడది అన్నది తెలుగు మాట. ఆడతనము, ఆడది, ఇది చాలా 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 గొప్ప మాట. ఎందుకో తెలుసా? ఆడపిల్ల అంటే లక్ష్మి అని గుర్తు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది, నారాయణమూర్తిని వెతుక్కుంటూ ఇక్కడ పుట్టింది. లక్ష్మి నా ఇంట పుట్టి నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు పుట్టింది? నన్ను తరింపచేయడానికి పుట్టింది ఈ పిల్ల. మగపిల్లవాడు పుడితే ఒక వంశాన్ని తరింపజేస్తాడు, ఆడపిల్ల 2 వంశములను తరింపజేస్తుంది. ఆడది అన్న మాట వాడితే లేదో తప్పనుకుని బెంగపెట్టుకోకూడదు. లక్ష్మి అని గుర్తు. అటువంటి ఆడపిల్లని చులకన చేశాడు. ఆడది నన్నేం చేస్తుంది కాబట్టి నేను అసలు అడగను, ఆడదాని చేతిలో అయితే చచ్చిపోతానన్నాడు. అంటే ఏమిటి? చంపగలదని కాదు, నన్నేం చేస్తుందని. అది మహిష ప్రవృత్తి. ఇవాళ శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం ఎంత ఎక్కువ ఉందో ఈ ఒక్క విషయాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఆ చులకన భావన పనికిరాదు. అసలు ఈ లోకమంతా ఉన్నది అంటే దేని వలన నిలబడింది? కేవలముగా స్త్రీ వలన మాత్రమే నిలబడింది. స్త్రీ తాను ఒకవేళ అగత్యం ఏర్పడితే మరణిస్తానని తెలుసు. ఒక్కొక్కసారి గర్భిణీ అయినటువంటి స్త్రీ ప్రసవించేటప్పుడు మరణించవచ్చు. ఏ కాలు జారి నెలలు నిండిన తర్వాత పడిపోతే ఎటువంటి ప్రమాదమైనా సంభవించవచ్చు. లోపల ఉన్న బిడ్డ కోసం ఎన్నో తినడం మానేయాలి. శారీరకంగా ఎంతో వికారమైనటువంటి రూపాన్ని పొందాలి. ఏ రాత్రి నిప్పులొస్తాయో, ఎక్కడికి తీసుకెళ్లాలో, ఆ లోపలికి వెడుతున్నప్పుడు తాను జనన మరణములనేటటువంటి 2 కోరల మధ్య చిక్కుపడి ఉన్నాను, లేదా మృత్యుదేవత 2 కోరల మధ్య చిక్కి ఉన్నాను. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనకవేళ బ్రతుకవచ్చు. ఇన్ని తెలుసున్నా ఆ అమ్మతనం కోసమని చెప్పి తాను మరణించడానికైనా సిద్ధపడి గర్భం ధరిస్తోంది స్త్రీ. తనని కట్టుకున్న భర్త అతని కన్నా గొప్పవాడు లేడు ఆమెకు. అటువంటి భర్త కాస్త అన్నం పెట్టవే, ఆకలిస్తోంది, కాస్త పదార్థం పెట్టవే అంటే వెళ్ళి పచనం చేసి పట్టుకొచ్చి పెడుతోంది అగ్నిహోత్రం మీద. అదే కడుపున పుట్టిన బిడ్డ క్యారమని ఏడిస్తే ఆమె నెత్తురు పాలగా మార్చి గుండెల్లోంచి పడుతోంది. అటువంటి స్త్రీకి భగవంతుడంతటి వాడు ఎంత గౌరవం ఇచ్చాడో తెలుసా? పురుషుడైతే అవకాశం ఉంటే నా మ్రోల వచ్చి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీ అవకాశం ఉన్నా, దేవాలయం ఖాళీగా ఉన్నా వచ్చి నా మ్రోల కింద పడి నమస్కారం చెయ్యవద్దు. స్త్రీకి సాష్టాంగ నమస్కారం లేదు. అందుకే శరీరమునందుండేటటువంటి ఏ అవయవము గుండా ఈ సమస్త ప్రాణికోటి ఉత్పత్తి అవుతోందో ఆ అవయవము కాని, శరీరమునకు ఊర్ధ్వభాగమునందున్నటువంటి ఏ 2 స్తనముల చేత ఈ లోకమంతా పోషింపబడుతోందో ఆ స్తనములు కాని నా మ్రోల నేలకి తగలక్కర్లేదు. వాళ్ళు పంచాంగ నమస్కారం చేస్తే చాలు, నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదని భగవంతుడంతటి వాడు గౌరవించాడు. అమ్మ అన్న మాటకి వెంకటేశ్వరుడంతటి వాడంత కట్టుబడ్డాడు. ఇవాల్టి రోజున కూడా తల్లిగారికి వకుడమాతకి అంత సేవ చేస్తున్నాడు. అమ్మ ఎక్కడో ఉండడం కాదు, అమ్మ చేతి అన్నం తింటారని దేవాలయంలో పెట్టుకుని వంట జరుగుతుంటే కన్నంలోంచి వకుడమాత చూస్తోంది. వకుడమాతని అంత గౌరవించాడు. కృష్ణ భగవానుడు యశోదని అంత గౌరవించాడు. భాగవతం వింటూ పరీక్షిత్ అంతటి వాడు గుండెలు బాధేసుకున్నాడు. జగదీశ్వరునకు చందిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఆ యశోద, కన్న తండ్రి నంచు పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. లోకములను రక్షించేటటువంటి పరమాత్మకి పాలిస్తానని ఇవ్వడానికి ఆ తల్లి యశోద ఏ పుణ్యం చేసిందని అడిగాడు. అమ్మ అన్న మాటకి భగవంతుడంతటి వాడు కట్టుబడిపోయాడు. పరిపూర్ణావతారమైన కృష్ణావతారం ఆఖరికి
ఆ చల్ల చిలకగా మిగిలినటువంటి తాటి చేత నడుం చుట్టూ కట్టబడి 3 ముళ్ళు వేయించుకున్నాడు. మచ్చలేని పరమాత్మ యొక్క నడుం ఒరిసిపోతే దామోదర అని పేరు సంపాదించుకున్నాడు. అమ్మ అన్న మాటకి భగవంతుడే అంత గౌరవాన్ని ఇచ్చాడు. ఇంకా తండ్రి రుణం తీరుతుంది, ఒక యాగం చేస్తే తల్లి రుణం తీరదు. అంత గొప్ప తల్లిగా ఉండగలిగినది ఎవరు అంటే ఒక్క స్త్రీమూర్తి. అక్క చెల్లెలుగా ఉండి అన్నదమ్ముడి యొక్క ప్రేమని నిరంతరం కోరుకునేది, అభ్యున్నతిని కోరుకునేది ఆడపిల్లయే. ఇంటికొచ్చి ఆడపిల్ల పసుపు కుంకాలు పుచ్చుకుని ఒక 70 రూపాయల చీర పెడితే మురిసిపోయి కట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ ప్రేమ ఆడపిల్లదే. తన ధర్మపత్నిగా తను పుణ్యకార్యం చేయడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి అధికారమును కల్పిస్తున్నది స్త్రీ. చిట్ట చివరికి లోకంలో ఎవరైనా దీర్ఘకాలం బ్రతికుండాలనుకుంటారు. తన బిడ్డడి కోసం ఒక మాట అమ్మంటుంది, నాన్న నీ చచ్చిపోయినా పర్వాలేదురా, నా ఆయుర్దాయం పోసుకు బ్రతుకు అనగలిగినది స్త్రీ ఒక్కతే. అమ్మ మాత్రమే అంటుంది. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది, కానీ ఆయన వెళ్ళిపోవాక నేను బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు. ఇది అనగలిగినది స్త్రీ ఒక్కతే. స్త్రీ కన్నా గొప్ప శాంతి స్థానం పురుషుడికి లేదు. ఇంత గొప్పదైనటువంటి స్త్రీని అంత చులకన భావనతో మాట్లాడి, స్త్రీ అంటే కేవలముగా ఒక భోగవస్తువు అనుకున్నటువంటి మహిషాసురుడు ఆనాడు మరణించి ఉండవచ్చు, కానీ ఆ మహిష ప్రవృత్తి బ్రతికుంది సమాజంలో. అది ఎప్పుడెప్పుడు పెరుగుతోందో అప్పుడప్పుడు దాన్ని పీచమడచవలసినది అమ్మవారి. ఇటువంటి తప్పు భావనలు నా యందు రాకుండుగాక. మాతృవత్పరదారేషు. ఒక స్త్రీ తాను ఏ వేదిక మీద ఎక్కడ ఎలా కనపడినా 10 మంది యందు మాతృభావన కలిగేటట్టుగా నేను కనపడాలన్న భావన వారు పొందాలి. ఏ స్త్రీని చూసినా నా యందు మాతృభావన కలగాలని పురుషుడు ఆలోచించాలి. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే ఆ అమ్మ దుర్గమ్మ. అందుకని అర్గళా, అది ద్విషో జహి, అది మహిష ప్రవృత్తి. అందుకనే మహిషాసుర మర్దనం జరిగిన 9 రోజులు శారదా నవరాత్రులుగా ఉపాసన చేసి మొట్టమొదట మహాకాళీ ఉపాసనగా 3 రోజులు దుర్గమ్మని ఉపాసన చేస్తారు. అంతేనా? మౌఢ్యం. మీరు చూడండి, లోకంలో మూర్ఖుడు ఉంటాడు, మూఢుడు ఉంటారు. మూఢుడికి చెప్పచ్చు, మూఢుడికి తెలియదు. తెలియక ఏదో తప్పు మాట మాట్లాడతాడు. కానీ మీరు పిలిచి అదేమయ్యా అలా మాట్లాడావు, తప్పు కదా, నీకు తెలియదా అని అడిగారనుకోండి, అని చెప్పారనుకోండి, వెంటనే ఆయన క్షమాపణ చెప్పి నిజమే నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అంటాడు. అది మూఢుడి యొక్క లక్షణం. అందుకే మూఢుడికి చెప్తారు. శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రం చేసినప్పుడు మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మూఢమతే మూఢుణ్ణి పిలిచి చెప్పారు. మూర్ఖుడికి చెప్పకూడదు. భర్తృహరి అంటాడు, మకరముకాంతరస్తమగుమానికమున్ పెకలింపవచ్చు బాయక చలదుర్నికానికరమైన మహోధటి దాటవచ్చు మస్తకమల భూదండవలి సర్పమునైన భరింపవచ్చు. కానీ పొరపాటున కూడా మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి మాత్రం ఏమీ చెప్పకూడదు. ఎందుకో తెలుసా? తా పట్టిన కుందేలికి 3 కాళ్ళు. తానన్నదే సత్యం అంటాడు తప్ప ప్రాణం పోయినా ప్రపంచం అంతా చెప్పినా వాడు మాత్రం అవతలవాడు మంచివాడనో లేకపోతే అవతలవాడి యందు దోషం లేదనో వాడు అంగీకరించలేడు. ఆ మూర్ఖత్వం కన్నా ప్రమాదకరమైన లక్షణం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి అమ్మా నాకు ఒకరు చెప్తే వినే గుణం రావాలి. అసలు నిజంగా మనుష్యుడు అన్నవాడు కానీ విద్వాంసుడు పండితుడు జీవితంలో ఎదిగినవాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అవతల వారి పేరు చెప్పగానే నీకు ఏదో ఒక మంచి గుణం జ్ఞాపకానికి రావాలి. అసలు ఒక్క చెడ్డ గుణం లేనివాడు ఎవడుంటాడండి లోకంలో? ఒక రోజు అంటేనే చీకటి పగలు. ఒక మనిషి అన్న తర్వాత కొన్ని చెడు గుణాలు ఉండొచ్చు, కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు. ఎవ్వరి పేరు చెప్పనివ్వండి, ఒక్క మంచి గుణమైనా నీకు జ్ఞాపకానికి రావాలి. ఆయన యోగ్యుడండి, ఫలానా విషయంలో మహానుభావుడు చాలా గొప్పవాడు, ఆయనకి ఆ విషయం గొప్ప విశేషం ఉందండి ఆయనలో అనగలిగిన ప్రజ్ఞ ఉండాలి. అది మానేసి 24 గంటలు అవతలవాడిలో లోపం ఏమిటన్నది ఎంచడం ఒక్కటే వస్తే, అలా ఎంచడానికి ఈశ్వరుడు నీకు ఏ విభూతులు ఇచ్చాడో అవన్నీ నువ్వు దుర్వినియోగం చేసి పతనమైపోతున్నావు అని గుర్తు. లోకంలో ఎవరి వంక చూసినా వారిలో ఏదో ఒక మంచి గుణం నీకు కనపడగలిగితే నీకున్న బుద్ధి ప్రకాశించిందని గుర్తు. కాబట్టి అమ్మా నా యందు దుర్గుణములు కోవాలమ్మా, అడ్డుగడియగా పడు, అది అర్గళ. అందుకని 1కి 10 మాటలు అడుగుతారు, అడిగి హవిస్సిస్తారు. ఆ చండీ హోమం చేసే ప్రక్రియ మీ అందరూ చూసి ఉంటారు. ఆ అడుగుతూ రూపం దేహి, జయం దేహి, యశోదేహి, ద్విషోజహి అని అడిగి హవిస్సిస్తూ ఉంటారు. ఆ తల్లి ఇది దక్షిణాయనానికి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది కాబట్టి ఆ సమయంలో చేసిన చండీ పారాయణ, సప్తశతీ పారాయణ, ఆ
ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత దుర్గుణములన్నీ తొలగిపోయి మహిష ప్రవృత్తి పోతుంది. మహిషాసురుడు మూర్ఖుడు, ఎవరు చెప్పనివ్వండి వాడు వినడు. నేనే గొప్పవాణ్ణి, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పనికి మాలిన వాళ్ళు, నా అంత గొప్పవాడు లోకంలో ఎక్కడుంటాడు? ఈ భావన ఎక్కడ కలిగిందో, ఎవరి యందు స్త్రీ పట్ల చులకన భావన పొంది ఉంటారో వాడే మహిషాసురుడు. వాడు ఏ రూపంలో ఉండనివ్వండి, ఎలా బట్ట కట్టుకోనివ్వండి, ఎలా ఉండనివ్వండి, ఏం చెప్పనివ్వండి, లోపల మాత్రం మహిష ప్రవృత్తియే ఉన్నది. ఇవాళ వాడికి కొమ్ములు లేవు, వాడు దున్నపోతులా కనపట్టం లేదు, కానీ ప్రవృత్తి మాత్రం మహిష ప్రవృత్తి. ఈ మహిష ప్రవృత్తి పోవాలి, మనిషిగా బ్రతకాలి. శారదా నవరాత్రుల మొదటి 3 రోజులు ఆ మహాతల్లి యొక్క పాదములు పట్టుకుని ఉపాసన చెయ్యి. కాలుతున్న కట్టెలోంచి నీరు వెనక నుంచి పోయినట్టు దుర్గుణములు రాలిపోతాయి నీలోంచి. మహిష ప్రవృత్తి పోయి మనుష్య ప్రవృత్తి నీలో కలుగుతుంది. అందుకని మొదటి 3 రోజులు ఆ తల్లి యొక్క ఉపాసన చేస్తారు. ఇవాళ సమాజంలో ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు, ఇక నేను అంతకన్నా స్పష్టంగా చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో స్త్రీ పట్ల చులకన భావన పోయి ఈ మహిష ప్రవృత్తి నశించిపోవాలంటే శారదా నవరాత్రులు, అమ్మవారి ఉపాసన, వాడలా విఘ్నేశ్వర నవరాత్రులు ఎలా జరిగాయో అలా జరగాలి. అన్ని చోట్ల దుర్గా సప్తశతి పారాయణ జరగాలి, అన్ని చోట్ల అమ్మవారి ఆరాధనలు జరగాలి, అమ్మవారికి వాహన సేవలు జరగాలి, అమ్మవారికి కుంకుమార్చనలు జరగాలి, అమ్మవారికి చండీ హోమం జరగాలి. అప్పుడే రాష్ట్రమంతా సుభిక్షమై ధార్మికమైన రీతిలో ప్రజలు ప్రవర్తించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు వస్తుంది. అందుకే మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. 3 రోజులు దాటాక 4, 5, 6 రోజులలో మహాలక్ష్మీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. మహాలక్ష్మీ స్వరూపం గరుడ వాహనం మీద పెడుతుంటుంది. ఆ తల్లి రక్తాంబరాం రక్తవర్ణాం అని ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి రంగులో ఉంటుంది. ఎర్రటి పూల చేత, మారేడు దళాల చేత పూజింపబడుతుంది. అటువంటి తల్లి సుగుణములనిస్తుంది. మీరు చూడండి, దుర్గుణములు తొలగిపోయిన తరువాత సద్గుణములను అమ్మవారు కటాక్షిస్తుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి గమనించండి, అసలు శరీరం బలహీనం పడిపోయి జ్వరంతో ఉన్నాడు ఒక వ్యక్తి. బలంగా అతను 100 మీటర్ల దూరం పరిగెత్తడానికి పాల్గొనడానికి బలానికి మందిస్తే వెళ్ళగలడా? పడిపోతాడు. ముందు జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గిపోయిన తర్వాత శరీరం బలపడడానికి ఔషధం ఇవ్వాలి. అలా ముందు దుర్గుణములు పోవడానికి మొట్టమొదట మహాకాళీ ఉపాసన చెయ్యాలి. తర్వాత 3 రోజులు మహాలక్ష్మి ఉపాసన చేస్తారు. మహాలక్ష్మి ఉపాసన చేస్తే మన ప్రయత్నం లేకుండానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. అవే గుణములు అవుతాయి. ఓర్పుతో ఉండడం, 10 మంది గురించి మంచిగా ఆలోచన చెయ్యడం, నేనొక్కడిని బాగుపడ్డం కాదు, నాతో పాటు 10 మంది బాగుపడాలి అని కోరుకోగలిగినటువంటి త్యాగబుద్ధి, నోరుంది కదా అని అదే పనిగా వదరి మాట్లాడడం కాదు, సంయమనంతో మాట్లాడగలిగినటువంటి మంచి లక్షణం. ఇవన్నీ దేని చేత వస్తాయి అంటే కేవలముగా ఆ తల్లి యొక్క అనుగ్రహముగా సుగుణములు ప్రకాశిస్తాయి. అందుకే మిగిలిన 3 రోజులు మహాలక్ష్మి ఉపాసన చేస్తారు. ఆ తర్వాత 3 రోజులు 7, 8, 9 రోజుల్లో సరస్వతి ఉపాసన చేస్తారు, మహాసరస్వతి ఉపాసన. అందుకే వాటికి సరస్వతి పూజ, శారదా నవరాత్రులు అని పేరు. మహాసరస్వతి స్వరూపం ఏం చేస్తుంది? వివేకాన్ని ఇస్తుంది. సరస్వతి పూజలు అని చేస్తారు. ఆ సరస్వతీ పూజ అనేటటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే అది కేవలము విద్యార్థుల వరకు మాత్రమే పరిమితము అని అనుకుంటుంటారు. కాదు, ఆయుధ పూజ. సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ. ఆయుధము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళేవాడు పట్టుకునేటటువంటి కత్తో, లేకపోతే రక్షక భటులు పట్టుకునేటటువంటి తుపాకీయో, దేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి సైన్యము మొదలైన వారు పట్టుకునేటటువంటి ఆయుధములో వాళ్ళు పూజ చేయాలి. కానండి మా దగ్గర ఆయుధాలే ఉంటాయి, మాకేం పూజ అని అనుకోకూడదు. నీ నుండి సరస్వతి ప్రకాశము బయటికి రావడానికి నీ యందు ఆ తల్లి ఏ రూపంలో కూర్చుని విభూతినిచ్చి నీకు కీర్తినిస్తోందో, నీ జీవితం ఒబ్బిడవుతోందో, నువ్వు పోషించుకుంటున్నావో కుటుంబాన్ని, ఆ విభూతికి ఆధారమైన వస్తువుని తీసుకొచ్చి పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అనుకోండి. ఒక రైతు 6 కాలం కష్టపడి భూమిని దున్ని పంట పండించకపోతే మనకు అన్నం ఎక్కడిది? ఆ రైతుకి ఆయుధమేమి? నాగలి. పంట కోసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోతల సమయంలో వెళ్ళి కోతలు కోస్తారు, వాళ్ళకి ఆయుధమేమి? కొడవలి. వాళ్ళు అంత ఒబ్బిడిగా కూర్చుని ఒక్క 10 నిమిషాలు మనం ఒంగోలేము. వాళ్ళు పొద్దున్న వెళ్ళిన వారు రాత్రి వరకు ఒంగుని ఆ మొక్కలు పట్టుకుని కొడవళ్లతో కోసి ఒబ్బిడిగా పక్కన కుప్పలు నూరుస్తూ ఉంటారు.
అలా వాళ్ళలో ఉన్న శక్తి బయటికి రావడానికి వాళ్ళకి కొడవలి. ఒక ఇంటి ఇల్లాలు ఉందనుకోండి, ఇంటి యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడానికి ఆమె చేసేటటువంటి వంటకి సాధనం ఆమె చేతి గరిటె. ఒక శిల్పి ఉన్నాడనుకోండి, ఆయనకి ఉలి ఆయుధం. ఒక పురోహితుడు ఉన్నాడనుకోండి, పంచాంగం ఆయన యొక్క ఆయుధం. ఓ ప్రవచనం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, రామాయణ భారత భాగవతాలు ఆయన ఆయుధాలు. ఆయుధాలంటే ఏవి ప్రతిరోజు స్మరిస్తుంటాడో, దేనివల్ల కీర్తి పొందాడో, దేనివల్ల ప్రభావితుడయ్యాడో అది ఆయన ఆయుధం. ఒక కార్యాలయంలో పనిచేసేటటువంటి వాడికి ఆయన చేతి కలం ఆయనకు ఆయుధం. ఇప్పుడు దేని వలన మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారో, దేని వలన ఉన్నతిలోకి వచ్చారో, దేని వలన కుటుంబాన్ని పోషించుకుంటున్నారో, దేని వలన కీర్తి పొందుతున్నారో దాన్ని ఆయుధంగా భావన చేస్తారు. చేసి అమ్మవారి మ్రోల ఉంచి, అమ్మ దీని యొక్క అనుగ్రహముగా నా యందు ప్రవేశించి విభూతిని వర్షించి నేను మరింత కీర్తిని పొంది నా కుటుంబాన్ని పోషించి ధార్మికంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ వస్తువులను అక్కడ పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ అంటారు. అందుకే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు, వ్రాసుకునేటటువంటి పుస్తకాలు, కళాలు దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాడేటటువంటి వస్తువుల వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజించి అమ్మవారి యొక్క విభూతి ఆ వస్తువులోకి ప్రవేశించి ఆ వస్తువుని ఉపయోగించడం ద్వారా నేను మంచి కీర్తిని పొందాలి. నేను అధికారిని అనుకోండి, నేను కలంతో పెట్టేటటువంటి సంతకం వల్ల కొన్ని కోట్ల మందికి మంచి ఉన్నతి లభించవచ్చు, ఉపకారం జరగవచ్చు. నేను మంచి పనికి సంతకం పెట్టగలగాలి, దానివల్ల శాశ్వతమైన కీర్తి మూట కట్టుకోవాలి. ఈ కలం గుండా నాకు అటువంటి విభూతిని కటాక్షించు. కళాన్ని ఆయుధంగా పెడతాడు. పెట్టి సరస్వతీ పూజ చేస్తారు. ఈ సరస్వతీ పూజ అని నేను అన్నప్పుడు మహాసరస్వతీ స్వరూపం ఇవ్వగలిగినది ఏది అంటే వివేకం. పై హద్దులో ఆవిడ ఏమిస్తుంది అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఇస్తుంది. ఏది శాశ్వతమైన వస్తువు, ఏది అశాశ్వతమైన వస్తువో తెలియచేస్తుంది. ఈ శరీరము కాదు సత్యం, ఆత్మ సత్యం. ఇది ఎరుకలోకి వచ్చేటట్టుగా చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కూడా తల్లిస్తుంది. ఇప్పుడు శారదాస్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ, చివరి 3 రోజులకి వెళ్ళేటప్పటికీ ఏం తెలుస్తుంది? యథార్థానికి నేను ముందు 3 రోజులలో చెప్పిన మహాకాళి, తర్వాత 3 రోజులలో చెప్పిన మహాలక్ష్మి, ఈ చివరి 3 రోజులలో చెప్పిన మహాసరస్వతి వేరు కాదు, ఒక్కటే. ఆ ఒక్క రూపమే మొదటి 3 రోజులలో దుర్గుణాన్ని తీసింది. ఆ తల్లే తర్వాత ఉత్తమ గుణాలు ఇచ్చింది. ఆ తల్లే తర్వాత వివేకం ఇచ్చింది. ఆ ఒక్క వైద్యుడే నేను జ్వరంతో వెళ్ళినప్పుడు ముందు జ్వరం పోవడానికి మందిచ్చాడు. ఆ వైద్యుడే తర్వాత నేను బాగా బలం పుంజుకోవడానికి మందిచ్చాడు. ఆ వైద్యుడే నా మనసు నిలబడకపోతే ఎలా నిలబెట్టాలో నాకు బాగా మంచి మాటలు చెప్పి నేను చదువుకుని ఉన్నతిలోకి రావడానికి కారణమయ్యాడు. ఒక్క వైద్యుడే 3 పనులు చేసినట్టు ఆ ఒక్క అమ్మవారే 3 రూపాలు పొందిందన్న జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అభేదం, అప్పుడు భేదం ఉండదు. ఇంకా భేద బుద్ధి నశించిపోతుంది. లేకపోతే ఒకటిలోకి ఎలా పెడతారు? అసలు ఇక అది జ్ఞానం ఎలా అవుతుంది? సరస్వతీ కటాక్షం ఎలా అవుతుంది? అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అన్ని చోట్ల ఒక కీర్తన పాడుతుంటారు. ఆ కీర్తనలో సరస్వతీదేవిని పిలుస్తున్నారా, లక్ష్మీదేవిని పిలుస్తున్నారా, లేకపోతే అసలు పార్వతీదేవిని పిలుస్తున్నారా అనేటటువంటిది చెప్పడం మొట్టమొదట కొంచెం కష్టమా అన్నట్టుగా ఉంటుంది ఆ కీర్తన. మీరు చూడండి, వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి, అలాగే నిరుపమ శుభగుణ లోల నిరత దయాప్రద శీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. అటువంటి తల్లి సరసిజాసన జనని జయ 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 5 మాటలు చెప్పి మళ్ళీ మొదటి పల్లవి పాడతారు. అక్కడికి వచ్చేటప్పటికి వరవీణ మృదుపాణి అంటారు. మీరు ఆ కీర్తన జాగ్రత్తగా పరిశీలించండి, అది ఎవరు మీకు చెప్పారు? వరవీణ మృదుపాణి, మృదువైన చేతులతో ఆమె వీణ పట్టుకుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, తామర పువ్వుల వంటి కందులు కలిగిన వాడికి భార్య. వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి, ఆమె యొక్క జుత్తులోంచి సువాసనలు వస్తుంటాయి. పువ్వుల్లోంచి కాదు, జుత్తులోంచి. ధునోతుధ్వంతం నస్తురిత దళితిందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చిగురనికరంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సువనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారి యొక్క జుత్తులోంచి సువాసన వస్తాయి కాబట్టి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి, దేవతల చేత కీర్తింపబడినటువంటి కళ్యాణ గుణములకు ఆలవాలమైన తల్లి. ఎవరు? ఏమో ఇప్పటివరకు ఏమైనా తెలుసుకోవడానికి అందిందా? అందలేదు. సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల,
పోల్చడానికి వీలు లేనంత మంచి శుభప్రదమైనటువంటి గుణములను ఇవ్వగలిగిన తల్లి, గుణముల యందు క్రీడించేటటువంటి తల్లి. నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల, నిరత ఎప్పుడు దయని వర్షించేటటువంటి తల్లి, నిరత దయాప్రదశీల. వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ అంటే వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు. ఎక్కడ ఉంటారు వరదరాజస్వామి? కంచిలో ఉంటారు. కంచిలో వరదరాజస్వామి వారి యొక్క ఇల్లాలు ఎవరు? తాయార్ పేరిందేవి అమ్మవారు. కాబట్టి లక్ష్మీదేవి మీద పెడుతోంది ఈ కీర్తన. వరదాప్రియ రంగనాయకి, శ్రీరంగంలో రంగనాథ స్వామి, ఆ రంగనాథ స్వామి వారి యొక్క ఇల్లాలు. కాబట్టి వరదాప్రియ రంగనాయకి. ఆ తల్లి ఏం చేస్తుంది? సరసిజాసన జనని. సరసిజము అంటే తామర పువ్వు. తామర పువ్వు ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మగారికి తల్లి. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క నాభకమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవి బ్రహ్మగారికి తల్లి కాబట్టి లక్ష్మీదేవి. సరిపోయింది. జయ 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 జయ. జయ అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి యొక్క కటాక్షం. కాబట్టి ఈ కీర్తనలో ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? నిజానికి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నారు అనాలి నేను. కానీ మొట్టమొదటి మాట వరవీణ మృదుపాణి. వీణ పట్టుకున్న మృదువైన చేతులున్నది. వీణ పట్టుకుని లక్ష్మీదేవి ఉన్నది అని ఎక్కడుంది శాస్త్రంలో? అంటే ఇప్పటికీ మీరు విశాఖపట్నం పెడితే విశాఖపట్నంలో అన్నంరాజు వారు నిర్మించినటువంటి దేవాలయం ఒకటి ఉంది. అందులో శ్రీ మహావిష్ణువు ఇంకా శయనానికి వెడుతుంటే అమ్మవారు చేత్తో వీణ నిలువుగా పట్టుకుని వాయిస్తూ ఉంటుంది. అందుకని లక్ష్మీదేవి కూడా వీణ పట్టుకుంటుంది. కాబట్టి ఈ కీర్తన ఎవరి పరం? లక్ష్మీదేవి పరంగా చెప్పినటువంటి కీర్తన. కానీ అది లక్ష్మీదేవి పరంగా చెప్పిన కీర్తన కాదు, సరస్వతీదేవి పరంగా చెప్పిన కీర్తన. ఎందుకో తెలుసా? వరవీణ మృదుపాణి. వీణ పట్టుకునేది సరస్వతీదేవి, అందరికీ తెలుసు. సరసిహ ఏదో వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి. బ్రహ్మగారి కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి తామర పువ్వుల వంటి కళ్ళున్న బ్రహ్మగారి యొక్క ఇల్లాలు. వనరుహలోచను రాణి. సురుచిరబంబర వేణి. సరస్వతీదేవి యొక్క జుత్తులోంచి కూడా సువాసనలు వస్తాయి అమ్మవారు కాబట్టి సురుచిరబంబర వేణి. సురనుత కళ్యాణి. దేవతలు పొగిడేటటువంటి సుగుణములకు ఆలవాలమైనది. నిరుపమ శుభ గుణలోల. సరస్వతీదేవి యొక్క శుభప్రదమైన గుణముల గురించి వర్ణించగలిగిన వాడెవరు? అన్ని గుణములు కలిగినటువంటి తల్లి. నిరత దయాప్రదశీల. అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. వరదాప్రియ. ఇందాక ఏమన్నాను? వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలన్నాను. మరి ఇప్పుడు ఎలా? వరదాప్రియ అంటే వరదా ప్రియ. వరములను ఇవ్వడంలో చాలా ఇష్టమైన తల్లి. సరస్వతీదేవికి వరాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. కాళిదాసు గారికి కవిత్వం ఇచ్చేలా వెంటనే బీజాక్షరాలు రాసి, కాబట్టి ఆ తల్లి వరదా ప్రియ, వరములను ఇవ్వడంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి తల్లి. అసలు వరాలు ఇవ్వడం ఆవిడికి ప్రియమైన విశేషం. అందుకని వరదా ప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథస్వామి ఇల్లాలని కాదు, రంగస్థలానికి నాయకి. మీ అందరూ కింద కూర్చొని ఇంత పెద్ద రంగస్థలం వేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అంటే, నేనేదో శారదా నవరాత్రుల గురించి 4 మాటలు చెప్తానని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సరస్వతీదేవి పలకకపోతే నాకు ఇక్కడ రంగస్థలం మీద కూర్చొని అధికారం ఎక్కడుంది? అందుకని రంగస్థలం మీద కూర్చోవడానికి అధికారములు కటాక్షించేటటువంటి ఓ సరస్వతీదేవి, నువ్వు రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి. సరసిజాసన జనని. ఇందాక అయితే తామర పువ్వులో కూర్చునే బ్రహ్మగారికి ఇల్లాలన్నాను. సరసిజాసన ఇప్పుడు విడదీయండి. తామర పువ్వులో కూర్చునేది జనని, లోకములకు తల్లి. జయ 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 జయ. 5 మాటలు జయ. జయ శబ్దం సరస్వతీదేవికి కూడా అన్వయం. కాబట్టి ఇప్పుడు అది సరస్వతీదేవా లక్ష్మీదేవా? మళ్ళీ ఇదే కీర్తనని నేను కదలికలుగా అన్వయం చేశాను అనుకోండి, పార్వతీదేవి. అప్పుడు అసలు ఈ కీర్తన సరస్వతీదేవి మీద, లక్ష్మీదేవా, పార్వతీదేవి మీద? ముగ్గురి మీద. అసలు నిజానికి ముగ్గురు కాదు, ముగ్గురుగా కనబడే ఒక్కరి మీద. ఆ అమ్మవారి దగ్గరికి, ఆ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి చదివడిగావా, తెల్ల బట్ట కట్టుకుని చదివిస్తుంది. ఆ అమ్మని డబ్బడిగావా, పచ్చ బట్ట కట్టుకుని డబ్బిస్తుంది. ఆ అమ్మని శక్తి అడిగావా, ఎర్రటి బట్ట కట్టుకుని శక్తి ఇస్తుంది. ఆ అమ్మవారి తప్ప రూపం మారిపోలేదు. నువ్వు ముందు 3 రోజులు మహాకాళి అన్నావు, తర్వాత మహాలక్ష్మి అన్నావు, తర్వాత మహాసరస్వతి అన్నావు. సరస్వతి అనుగ్రహం కలిగాక నీకు అర్థమైంది 3 కాదు, ఉన్నది ఒక్కటే. అందుకే శంకరాచార్యులు వారు కనకదార స్తోత్రం చివరిలో గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి చిచేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ తల్లే లక్ష్మి, ఆ తల్లే సరస్వతి, ఆ తల్లే పార్వతి, ఆ తల్లే మన యొక్క బాధ చూడలేక ఒకప్పుడు శాకంభరిగా వర్షం కురిపిస్తే ఎప్పటికి పంట పండుతుంది రాని ఆవిడే కాయగూరలో పళ్ళు అన్ని పట్టుకొచ్చి ఇచ్చేసింది దయతో. శాకంభరీతి ఇన్ని ఆ తల్లే ఒక్కతే. తెల్లవారి లేస్తే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అంటల్లా, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటల్లా. కాబట్టి ఉన్నది ఆ ఒక్క తల్లే. ఇన్ని రూపాలు ధరించిన చేత పూజ పొంది నన్ను అనుగ్రహించిందన్న
జ్ఞానము కలిగింది, ఉన్నదొక్క వస్తువే. ఇది శారదా నవరాత్రులలో చివర సరస్వతి కటాక్షం కలిగింది అంటారు. ఒక్కసారి కానీ అమ్మవారి పాదములను ఆ కోణంలో ఆ భక్తితో పట్టుకున్నాడు అనుకోండి, అలా పట్టుకున్నటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహము కలగకపోవడం అనేటటువంటి మాట ఉండదు. పొంగి తీరుతాడు. ఎందుకో తెలుసా? అమ్మవారి అనుగ్రహం కడగడానికి జింతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు మూకశంకరులు పంచశతిలో. సముద్రంలో ఒక బండరాయి పడేస్తే అది తేలుతుంది అంటే ఎంత అబద్ధమో, అమ్మవారిని సంతోషంతో 9 రోజులు పూజ చేసిన వాడు మళ్ళీ పుడతాడనడం కూడా అంతే నిజం. సముద్రంలో పడేసిన బండరాయి పైకి తేలుతుందా? మునిగిపోతుంది. అమ్మవారిని ఈ 9 రోజులు ఉపాసన చేసిన వాడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడు. ఆమెయే సరస్వతి, ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఇన్ని రూపాలుగా ఉండి అనుగ్రహించేటటువంటి ఒకే తత్వం ఆవిడే. ఎలా అవుతుంది అని మీరు అనుకుంటారా? ఒక్క జిల్లా కలెక్టర్ గారే, ఆయనే మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అంటున్నావా అంటలేదా? అవసరమైతే ఆయనే న్యాయాధికారి, ఆయనే కలెక్టర్, ఆయనే రెవెన్యూకి అంతటికీ అధిపతి, ఆయనే ఎక్కడో దోషం జరిగింది అనుకుంటే ఇంకో కార్యాలయానికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. మనం పెట్టుకున్నటువంటి వ్యవస్థలోనే కలెక్టర్ గారి ఇన్ని పదవులు చెయ్యగలుగుతున్నప్పుడు, ఆయనే కలెక్టర్, ఆయన మ్యాజిస్ట్రేట్, ఇన్ని చేస్తున్నప్పుడు ఒక్క భగవతియే ఇన్ని రూపాలతో ఇన్ని అనుగ్రహిస్తుంది అంటే అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆమె విశాలాక్షి, ఆమెయే కనకదుర్గ, ఆమెయే జోగులాంబ, ఆమెయే ఆ జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి, ఆ తల్లియే చిదంబరంలో ఉన్నటువంటి శివకామ సుందరి. మా అమ్మ ఇన్ని రూపాలతో ఉంది. అదిగో ఆ అమ్మ ప్రధాన స్వరూపమే ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద కనకదుర్గమ్మయ్యి విలిసి ఉంది. ఎంత భాగ్యవంతుడు మీరు! దుర్గా అన్న నామాన్ని స్మరించినా, దుర్గా అన్న పేరు పలికినా చాలు అంటాయి శాస్త్రాలు. అటువంటిది దుర్గమ్మ ఛత్రఛాయలలో కొండమించి తల్లి చూస్తూ ఉండగా ఇక్కడ నివసించగలుగుతున్నారు. మీది కాదు భాగ్య విశేషం. అందుకే ఆ తల్లి ఎంత శక్తివంతురాలు అంటే, పరిపాలన అంతా నాకను సన్నల్లోనే జరగాలని మహారాజ్ఞి రాజధానినే ఇక్కడికి తెచ్చేసుకుంటోందే. ఆమె ఎంత శక్తివంతురాలు అనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏముంది? ఆమె కనుసన్నలలో గోదావరిని కృష్ణలో కలుపుకుందే. ఇంతకన్నా గొప్పతనం ఏముంది? భారతదేశంలో ఎక్కడా జరగని రీతిలో జరిపించుకుందే. ఇంకా ఆవిడ శక్తికి హద్దెక్కడుంది? ఆ తల్లి కానిదే ఉంది. గిరామాహుదేవి ద్రుహిణి ఆగమ విదోహో అంటారు శంకరాచార్యులు వారు. హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆ తల్లియే పార్వతి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే మహామాయాస్వరూపం. భక్తితో ఆవిడ వైపు తిరగనంత కాలం ఇంద్రియ లౌల్యంతో నానా సుఖాల కోసం వెంపర్లాడతాడు. ఒక్కసారి ఆవిడ అనుగ్రహం కలిగిందా? శారదా నవరాత్రులలో ఆవిడ వంక చూశాడా? చండీహోమం చేశాడా? దుర్గా సప్తశతీ పారాయణ చేశాడా? కనీసం చండీహోమంలో పాల్గొని సప్తశతీ పారాయణ జరుగుతుండగా విన్నాడా? అమ్మవారిని ఇంత కుంకం ఆవిడ పాదాల మీద వేసి అర్చించాడా? ఆ తల్లి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రవుతాడు. సువాసిన్యర్చన ప్రీత. ఈ లోకంలో అందరికన్నా పెద్ద సువాసిని ఎవరు అంటే ఆ అమ్మే. అందుకు కదూ పోతన గారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారు. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మయ్యి ఆ అమ్మ బ్రహ్మగారికి శక్తి స్వరూపంగా సరస్వతిని ఇచ్చింది. విష్ణువు యొక్క స్థితికారతత్వానికి శక్తి స్వరూపంగా లక్ష్మీదేవిని ఇచ్చింది. ఆమెయే హరుడికి కాళీస్వరూపాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి స్వరూపాన్ని ఇచ్చి సృష్టి స్థితి లయ అనబడేటటువంటి 3 కార్యములు జరగడానికి ఆవిడ ఆధారభూతురాలైంది. అటువంటి తల్లి యొక్క ఉపాసన ఈ శారదా నవరాత్రులలో ఎవరు చేస్తున్నారో వాళ్ళ యందు తమోగుణం రజోగుణం పోయి సత్వగుణం ప్రవేశిస్తుంది. ఆ సత్వగుణం చివరికి శుద్ధ సత్వానికి దారితీస్తుంది. సరస్వతీదేవి హంసవాహనం మీద కూర్చుంటుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి. కుడి చేత్తో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది. కుడి చేతిలో పట్టుకున్నదేదో అది ఎడం చేతిలో పట్టుకున్న దానికన్నా గొప్ప అని శాస్త్రవాక్కు.
ఎడం చేత్తో పుస్తకం పట్టుకుని కుడి చేత్తో అక్షమాల పట్టుకుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఎన్నో పుస్తకాలు చదవడం కన్నా నువ్వు నేర్చుకున్న ఒక్క మంచి విషయాన్ని ఆచరణలో పెట్టుకోవడం నీ యొక్క ఉన్నతికి కారణం. ఒక్క మంచి విషయాన్ని ఆచరించడం ప్రారంభం చేయి, నువ్వు ఉద్ధరణలోకి వస్తావు. మనసులో మంచి విషయాన్ని తిప్పి ఆచరణలోకి తెచ్చుకోవడం గొప్ప. అందుకే కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతి వైపు పుస్తకాలు పట్టుకుంటుంది. అటువంటి తల్లి లోకములకు ఏవైనా ఇవ్వగలదు, ఆమె ఇవ్వలేనిదన్నది లోకంలో ఏమీ లేదు. అంత గొప్ప స్వరూపం ఆ దుర్గాస్వరూపం. అంత గొప్ప నవరాత్రులు, 9 రాత్రులు. ఈ 9 రోజులు చెయ్యడం వలన వ్యక్తిగా మనం అభ్యున్నతి పథంలో ప్రయాణం చేస్తాం. అంతేకాదు సమాజ హితానికి కారణమవుతాం. మీకు మొట్టమొదటి ప్రసంగ ప్రారంభంలో మనవి చేశాను, ద్వావృతూ యమదం శ్లాఘ్యే నూనం సర్వజనేషు వై. ఈ 2 ఋతువులలో కూడా యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు బయటికి వచ్చినటువంటి కారణం చేత లోకమునందు అనేకమైన అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవారి యొక్క ఉపాసన చేసిన కారణం చేత లోకములు రక్షింపబడతాయి. మనం చేసిన ఉపాసన చేత మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. అందుకే ఆమె మనకన్నీ ఇస్తుంది. నిజానికి ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా మనం చెయ్యి కదపలేం. మీరు చూడండి, ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళో కనపట్టలేదు అంటే నాకు ఏదో అర్ధహీనత్వం వచ్చిందండి, కామహీనత్వం వచ్చిందండి అందవు. శక్తిహీనుండి అయ్యానండి, కాలు చాలా నొప్పిగా ఉంటుంది, కదలలేకపోతున్నానంటాడు. ఆమె లోపల తిరుగుతోంది కాబట్టి ఈ శక్తి ఉన్నది. ఒకడు అధికారి, ఆ శక్తి ఆవిడిచ్చింది. ఒకడు ఉపన్యాసకుడు, ఆ శక్తి ఆవిడిచ్చింది. ఒకడు కవి, రచన చెయ్యగలిగిన శక్తి ఆవిడిచ్చింది. ఒకడు గాయకుడు, పాట పాడగలిగిన శక్తి ఆవిడిచ్చింది. ఒకడు వాద్యం మ్రోగించగలడు, ఆ శక్తి ఆవిడిచ్చింది. అన్ని శక్తులు ఆవిడిచ్చింది. ప్రతి క్షణం 9 రోజులు మొదలుపెట్టిన ఉపాసన చివరికి ఏం కావాలి అంటే మీరు ఏది చేస్తున్నా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. అది చివరి ప్రయోజనం. ఎలా జ్ఞాపకానికి వస్తుందో తెలుసా? శంకరులు సౌందర్యలహరిలో అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమచనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, పూజామందిరంలో ఉండాల్సిన అవసరం ఉండదు. ఉపన్యాసం చెప్తున్నప్పుడు అమ్మా నీ అనుగ్రహం కదా, ఎప్పుడో చదువుకున్న విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి. జ్ఞాపకానికి వచ్చిన విషయాలు ఒక క్రమంలోకి వచ్చాయి. క్రమంలోకి వచ్చిన విషయాలు మాట్లాడడానికి వీలుగా ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర ఉన్న వాయువు పైకి లేచి నోటి దగ్గరికి వస్తే నా భావానికి అనుగుణంగా నాలుక కదిలి వాయువుని నొక్కితే సొట్టలబడి అక్షరములు పదములై వాక్యములై పైకొచ్చి ఈయన అమ్మవారి గురించి చెప్పాడన్న కీర్తినిచ్చావు. అమ్మా మాట్లాడించిన దానివి నువ్వు. ఈ శక్తి ఆవిడిచ్చింది అన్నప్పుడు ఆ శక్తిని దుర్వినియోగం చేసి అవతల వాళ్ళు బాధపడే మాట మీరు మాట్లాడగలరా? మాట్లాడలేరు. అదే అమ్మవారి యొక్క పూజ. అమ్మా నీ అనుగ్రహంతో కదులుతున్న ఈ చెయ్యి ఇలా అనడానికి పనికి రావాలి తప్ప, నేనున్నాను బెంగ పెట్టుకోకుండా అనడానికి పనికి రావాలి తప్ప, ఇలా చూపించి వైపెట్టడానికి పనికి రాకుండుగాక. ఇప్పుడు నా కదలికలన్నీ పూజ అయ్యి. నేను ఏది తింటున్నా అమ్మా లోపల ఉండి జీర్ణం చేస్తున్న దానివి నువ్వు. జీర్ణశక్తివై ఉండకపోతే, లోపల పదార్థం అయిపోయినప్పుడు నువ్వు చెప్పకపోతే, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. తినడానికి పదార్థం ఇచ్చిన దానివి నువ్వు, తినడానికి పళ్ళు పెట్టిన దానివి నువ్వు, నవలడానికి శక్తి నువ్వు, తిన్నది నువ్వు, తిన్నదాన్ని జీర్ణం చేసినది నువ్వు, శక్తిగా మార్చిన దానివి నువ్వు, మాట్లాడించిన దానివి నువ్వు, కీర్తినిచ్చిన దానివి నువ్వు అన్నప్పుడు ఏది తిన్నా అది అమ్మవారికి నేను హవిస్సుగా ఇస్తున్నానన్న భావనతో తిన్నవాడు తిన్నది యజ్ఞం చేసి పూజ చేస్తున్నాడు. ఆఖరికి నిద్రపోతూ ఉంటే, అమ్మా నిద్ర కొనుక్కుంటే వచ్చేదా? నేను పడుకునేటప్పటికీ నిద్రపుచ్చిన ఇంద్రియములకన్నిటికీ శక్తినిస్తున్నావు. అమ్మా నేను నీకు కృతజ్ఞుడను. నిద్ర లేస్తూనే అమ్మా రాత్రి నాకు నిద్రనిచ్చి నా ఇంద్రియములకు శక్తినిచ్చావు, కృతజ్ఞుడను. ఇప్పుడు పూజామందిరం అవసరమేముంది? నేను ఎక్కడికి తిరుగుతున్నా అమ్మా నువ్వు ఈ కాళ్ళకి శక్తినిచ్చావు కాబట్టి వెళ్ళగలుగుతున్నాను. నేను నా కదలికలన్నిటిలో అమ్మవారిని అనుసంధానం చేసుకుంటున్నప్పుడు అదంతా నేను భగవతికి చేస్తున్న పూజే. ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి పని ఆ తల్లి పూజయే. ఇప్పుడు ఆవిడిచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చేస్తానా? చెయ్యను. భయము భక్తి రెండూ ఒక్కరి యందే ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఏమైంది? శారదా నవరాత్రులలో మొదలుపెట్టిన పూజ ఆఖరి ఊపిరి వరకు ప్రతిక్షణం ఆవిడ పూజగా మారిపోయింది. ప్రతిక్షణం
నేను పూజామందిరంలో ఉండక్కర్లేదు, నేను ఎక్కడ ఉన్నా నా పూజ వెళ్ళి నడిచిపోతూనే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఆ స్థితికి ఎదిగిన మహాత్ములను గురించి చెప్తున్నది. అలా అమ్మా నేను అయ్యేటట్టుగా నా భావమును నియంత్రించి నన్ను కాపాడి అనుగ్రహించు అని అడగడం, ఆ శారదానుగ్రహాన్ని పొందడమే శారదా నవరాత్రులు. ఒక రోజు మొత్తానికి తెల్లవారుజాము ఒక్కసారి వస్తుంది, అప్పుడు నిద్రపోయి తర్వాత బాధపడితే సుఖం లేదు. ఒక సంవత్సరం మొత్తానికి దక్షిణాయనం ఒకసారి వస్తుంది, దక్షిణాయనం మొత్తానికి శారదా నవరాత్రులు ఆశ్వీజ మాస ప్రారంభంలో 9 రోజులే వస్తాయి. ఈ 9 రోజులు సద్వినియోగం చేసుకున్నవాడు పరమేశ్వరుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. వదిలిపెట్టుకున్నవాడు ఒక పరమాద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకున్నవాడు. కాబట్టి మనం ఎవ్వరం అలా పోగొట్టుకునే వాళ్ళం కాదు. ఆ భగవతి యొక్క అనుగ్రహంతో, ఆ కనకదుర్గమ్మ యొక్క అనుగ్రహ విశేషం చేత చక్కగా మనందరం భక్తి శ్రద్ధలతో శాస్త్రమునందు గురువాక్యమునందు విశ్వాసముంచి శారదా నవరాత్రులను అనుష్ఠించి ఆ భగవతి యొక్క నిర్హేతుక కృపాకటాక్షణములకు పాత్రులమై అటువంటి అనుగ్రహాన్ని మనకి వర్షించాలని మీ పనుపున నా పనుపున నేను ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా ప్రణమిల్లి నమస్కరిస్తూ మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.